99 టీవీ హాట్స్పాట్ కి స్వాగతం. నేను రవిశంకర్ బిళ్ళ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు, కాపు నేతల్లో ఫైర్ బ్రాండ్, అలాగే రాజకీయం కంటే తనకు కులమే ముఖ్యము అని చెప్పి మేసం మేలేసి చెప్పే తోట త్రిమూర్తులు గారు మనతో ఉన్నారు. నమస్తే త్రిమూర్తులు గారు. మీరు గోదావరి జిల్లాలోనే కాదు మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే సుపరిచితులు. అసలు మీ రాజకీయ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను 94లో రామచంద్రపురం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేశాను. అంతకుముందు నాకు ఏ రాజకీయ పార్టీలో సభ్యత్వం కానీ ఏ రాజకీయ పార్టీలతో నాకు సంబంధాలు కానీ లేవు. నేను ఏదో అమలాపురంలో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు ఉండే పరిస్థితుల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి 94లో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇండిపెండెంట్ గా ప్రజలు మనల్ని గుర్తిస్తే రాజకీయాల్లో ఉందాం లేకపోతే వ్యాపారం చేసుకుందాం అనేటువంటిది అప్పట్లో నా ఆలోచన. అదేవిధంగా మరి ఆ ఎన్నికల్లో ప్రజలు నన్ను గెలిపించడం అనేటువంటిది జరిగింది. అంటే మీరు ఇండిపెండెంట్ గానే రావటమే ఇండిపెండెంట్ గా ఏ రకంగా ఆలోచన చేశారు అనేటువంటిది కూడా మీరు అనుకోవచ్చు. ఇండిపెండెంట్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉంటూ ఆ రాజకీయ పార్టీలో టికెట్ కోసం ఆశించి ఆ రాజకీయ పార్టీలో కొంతకాలం పనిచేసిన తర్వాత అతనికి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ రకంగా ఇండిపెండెంట్ పోటీ చేస్తుంటారు. అంటే ఆ సమయంలో బలమైన పార్టీలు రెండు, ఒకటి తెలుగుదేశం, రెండు కాంగ్రెస్. ఈ రెండు పార్టీల్లోనూ టికెట్ కోసం మీరు ట్రై చేశారా? అదే నేను చెప్తాను మీకు. ఎప్పుడైనా సరే ఇండిపెండెంట్ గా పోటీ చేసే వాళ్ళు ఒక పార్టీలో టికెట్ కోసం పోటీ చేసి ప్రయత్నం చేసి టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా వేస్తారు. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ మద్దతు ఇస్తారు. ఎందుకంటే చాలా రోజులు ఖర్చు పెట్టుకుని చాలా రోజులు కష్టపడి తిరిగేది టికెట్ ఇవ్వకుండా పార్టీ మోసం చేసింది అనేటువంటి ఉద్దేశాలు ఇండిపెండెంట్ వస్తారు. సానుభూతి. నా ఇండిపెండెంట్ గా నేను పోటీ చేయడం అనేటువంటిది ఆ రకంగా వచ్చినటువంటిది కాదు. ప్రజలు నన్ను గుర్తిస్తే ప్రజాసేవ చేద్దాం, లేదంటే వ్యాపారాలు చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంలో ఆ రోజుని నేను పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు తెలుగుదేశం పార్టీ బలం, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఉంటుంది. నాకు నా సామాజిక వర్గం ఓట్ బ్యాంకు బలంతో నేను పోటీ చేశాను. కానీ గెలవటానికి ఒక కులం ఒక సామాజిక వర్గం ఓట్లేస్తే గెలిచే పరిస్థితి ఉండదు ఎక్కడా కూడా. బలం అనేటువంటిది పోటీ చేయడానికి నాకున్న అర్హత అదనుకున్నాను. కానీ అనేక వర్గాలు ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఎంతో మంది నా కోసం కష్టపడి పనిచేసి నాకు ఓట్లేసి గెలిపించారు. కాబట్టి ఆ రోజు నాకు విజయం సాధ్యమైంది. అంటే మీరు 94లో గెలిచారు, 95లో టీడీపీలో చేరారు. 95 అంటే తెలుగుదేశం పార్టీలో అతిపెద్ద కుదుపు, ఆగస్టు సంక్షోభం. అది యాదృచ్ఛికమా ఏంటి? అప్పుడు ఏం జరిగింది? యాదృచ్ఛికంగా జరగలేదు. నేను 94లో గెలిచిన తర్వాత ఇండిపెండెంట్ గానే కొనసాగాను ఇంకో 1 year. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్, రెవెన్యూ రెండు ఆయనే మంత్రి. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. ఆ సందర్భంగా నేను ఇండిపెండెంట్ గానే కొనసాగాను 1 year. ఆ తర్వాత ఆగస్టు సంక్షోభం ఏదైతే వచ్చిందో ఎన్టీ రామారావుని దింపేసేటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నాతోటి మాట్లాడి నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి అడిగారు. నేను ఎలాగో ఇండిపెండెంట్ గానే ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేసి, ఇక్కడ చిన్న సందేహం, 94లో మీరు ఇండిపెండెంట్ గా గెలిచినప్పుడు అప్పుడు ఎన్టీఆర్ అడగలేదా మిమ్మల్ని? లేకపోతే మీరు ప్రయత్నం చేయలేదా? అధికార పార్టీలో చెప్తానండి. 8 మంది గెలిచిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ప్రయత్నం చేసి టికెట్ రానటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో దామోదర్ రెడ్డి అని చెప్పేసి తుంగతుర్తి ఎమ్మెల్యే, అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రి కూడా చేశాడు, రెవెన్యూ మంత్రి చేశాడు. ఆయనకి అందులో టికెట్ ఇవ్వలేదు. అలాగే ఈ పార్టీలో టికెట్ రానటువంటి వాళ్ళందరూ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. నేను రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా అలా గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మీరు. రైట్. అంటే అప్పుడు ఎన్టీఆర్ గారు అదే ఆ సందర్భంగా కొంతకాలం పోయిన తర్వాత ఒక 1 year అయ్యేటప్పటికి ఎన్టీ రామారావు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచినటువంటి
నా తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా కాళ్ళు పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారో వాళ్ళందరినీ నేను మళ్ళీ నా చెంతకి చేర్చుకుంటున్నానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అందరిని ఉద్దేశించి. నేను ఆ మరుసటి రోజున ఒక స్టేట్మెంట్ ఇచ్చి నీ కాళ్ళు పట్టుకుని నీ పార్టీలో చేరవలసినటువంటి అవసరం లేదు, నా నియోజకవర్గ ప్రజలు ఆత్మాభిమానంతో నన్ను గెలిపించుకున్నారు, వాళ్ళ యొక్క కోరిక మేరకు నేను పార్టీలో చేరుతున్నానా లేదా అనేది నిర్ణయం తీసుకుంటాను, కానీ నేను చేరట్లేదు అనేటువంటిది బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాను. ఇప్పటికీ ఆయన ముఖ్యమంత్రి స్టేట్మెంట్ కి మీరు కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ అంటే ఆత్మాభిమానం అంటే ఉంటుంది కదా మనిషికి ఎవరికైనా. రైట్. నేను అందరినీ చేర్చుకుంటున్నానంటే సంతోషం. ఆయన స్టైల్లో నా కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి నా తమ్ముళ్ళందరినీ కూడా నేను మళ్ళీ నా చెంతకు చేర్చుకుంటున్నాను. అంటే ప్రజలు ఎంత ఆత్మాభిమానంతో నన్ను గెలిపించి అసెంబ్లీ పంపించారు. ఈ ఆత్మాభిమానం తీసుకెళ్లి ఆయన కాళ్ళ దగ్గర తాకట్లు పెట్టాలన్నటువంటి పరిస్థితి నేను ఎందుకు చేస్తాను? అంటే ఎన్టీఆర్ పిలుపు మీకు నచ్చకపోవచ్చు, కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మీరు పిలిచినటువంటి విధానం విధానం నచ్చలేదు కానీ ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే అప్పుడు మీకు చంద్రబాబు నాయుడు నుంచి ఏదైనా పిలుపు వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చిన తర్వాతే నేను ఆయనతోటి, నేను ఇండిపెండెంట్ గా ఉన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితం అనేటువంటిది ఉండేది ఆయన మంత్రిగా ఉన్నప్పుడే. ఆ రకమైనటువంటి ఒక సంవత్సరం క్రితం నుంచి పార్టీ ఇన్ఛార్జ్ గా వేరే వాళ్ళని పెట్టారు. నా మీద ఓడిపోయినటువంటి వాళ్ళు రామచరపల్లి నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. నాకు ఏదన్నా పని కావాలంటే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళటం, ఆయన మంత్రిగా, మరి ఆయనకి దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి కదా, ఈ అవసరం ఎప్పుడో ఒకప్పుడు ఉంటుంది అనుకున్నాడో ఏంటో అప్పటి నుంచి కూడా నాకు ఏదన్నా పనులు చేయటం ఇది ఉండేది. ఆ టైంలో ఆయన ఈ వైస్రాయ్ ఎపిసోడ్ ఇవన్నీ జరిగినప్పుడు నన్ను ముందు పిలిచి ఇలాగా నువ్వు సపోర్ట్ చేయాలనేటువంటి చెప్పడం, తప్పకుండా చేస్తానని చెప్పేసి చెప్పడం, ఆయన సపోర్ట్ చేశాను. అంటే వైస్రాయ్ ఎపిసోడ్ లో మీరు ఉన్నారు, అంటే హోటల్ దగ్గర లేకపోవచ్చు. హోటల్ దగ్గర కూడా ఉన్నాను. హోటల్ దగ్గర కంటే ముందు, ఇంకా ముందు చెప్పాలంటే శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళారు ఎన్టీ రామారావు వీళ్ళందరూ ఉన్నప్పుడు. ఉత్తరాంధ్ర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు విశాఖపట్నం నుంచి ఫోన్ చేశారు ఆయన నాకు, వైజాగ్ నుంచి. ఎందుకంటే అప్పట్లో సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ ఫోన్ కి ఫోన్ చేసి త్రిమూర్తులు ఒకసారి మీతోటి మాట్లాడాలి, రేపు హైదరాబాద్ రాగలరా అని అడిగారు. వస్తాను సార్ అని చెప్పేసి అన్నాను. హైదరాబాద్ సెక్రటరియట్ లో సమతా భవన్ బ్లాక్ ఉండేది, ఆ బ్లాక్ లో ఉండేవారు ఈయన. బ్లాక్ లో ఉంటే నేను ఆయన వచ్చే టైంకి, ఆయన 3 గంటలకు వైజాగ్ ఫ్లైట్ కి వచ్చారు, ఆ టైంకే నేను సెక్రటరీలో ఆయన ఫేస్ లో ఉన్నాను. రావడంతో మమ్మల్ని నాతో కూర్చొని మాట్లాడి అక్కడ నుంచి ఈవినింగ్ కి వైస్రాయ్ హోటల్కి వెళ్ళింది క్యాంప్. ఆ వెబ్సైట్ అంతా నాకు కంప్లీట్ తెలుసు. అంటే మీ ప్రెజెన్స్ లోనే జరిగిందా ఈ చెప్పుల దాడి ఇదంతా? వైస్రాయ్ లో మేమందరం ఉన్నాం. ఆ రోజు మేము మీటింగ్ పెట్టుకుందాం అనేటువంటి అదంతా పోలంత స్టోరీ ఇప్పుడు. అది అంటే ఎవరికి తెలియని చరిత్ర కదా ఇది, తెలిసింది చెప్పండి. నాకు తెలిసింది చెప్పాలంటే వైస్రాయ్ హోటల్కి తీసుకెళ్లి మీటింగ్ పెట్టుకోవడానికి అంత పెద్ద హాల్ లేదు కదా ఇక్కడ, వైస్రాయ్ హోటల్కి వెళ్దాం అన్నారు. ఆయన ఇప్పుడు రెడ్డి గారు ఉండేవారు కదా, ప్రభాకర్ రెడ్డి గారు వైస్రాయ్ హోటల్కి పెట్టారు. పెట్టేటప్పటికి ఆ మీటింగ్ లోకి ఎవరైతే ఎన్టీ రామారావు అల్లుళ్ళుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కావచ్చు, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళతో పాటు హరికృష్ణ గారు కూడా వచ్చారు, ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. అక్కడ స్టార్ట్ అయినటువంటిది ఈ లక్ష్మీపార్వతి గారి మీద వ్యతిరేకతతోటి మొదలుపెట్టారు. పార్టీని కాపాడుకోవాలనేటువంటి విషయంగా అలాగా తిప్పి, సరే అక్కడికి వెళ్ళిన వాళ్ళు బయటకు రాకుండా అక్కడే క్యాంపు. ఎందుకంటే ఎంతో వ్యూహాత్మకంగా జరుగుతుంది ఇదని చెప్పడానికి. ఆ హోటల్లో రూమ్లు అన్ని ఖాళీ చేసి పెట్టారు. ఆ ఏళ్ళకి అక్కడ ఉండిపోయాం. ఆ రోజు నుంచి 3 days అక్కడ ఉన్నాం వైస్రాయ్లో. సెకండ్ డేనో థర్డ్ డేనో ఎన్టీ రామారావు రావటం, నా తమ్ముళ్ళని అందరినీ నా దగ్గర రమ్మని కోరుతున్నానని చెప్పేసి ఆయన ఒక వ్యాన్ మీద రావటం, ఆయన మీదే అప్పుడు జరిగినటువంటి, సరే ఇంకా అన్నీ ఇప్పుడు అందరు దేశ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయాలు. 94 అయిపోయింది. 95 లో మీరు టీడీపీలో జాయిన్ అయ్యారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మీరు ఎమ్మెల్యేగా కొనసాగారు. 99 లో కూడా గెలిచారు. 2004 లో ఓడిపోయారు.
2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2012లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు బై ఎలక్షన్స్ లో బోస్ గారి మీద, రైట్. 2014లో తిరిగి టీడీపీకి వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. 2019లో టీడీపీ నుంచి ఓడిపోయారు. 2024లో మీరు వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ఇది మీ రాజకీయ ప్రస్థానం ఇప్పటి వరకు. మీ రామచంద్రపురం నియోజకవర్గం తోట త్రిమూర్తులు ఇలాఖా, అంతే కదా. మీరు ప్రతి ఎన్నికల్లో కూడా 94 నుంచి 2014 వరకు మీరు గెలిచిన 4 సార్లు కూడా మీ ఓట్ పర్సంటేజ్ పెరుగుతూనే ఉంది. అసలు తోట త్రిమూర్తులను ఎదిరించేవాడు ఎవడు లేడు ఆ ఏరియాలో ఏ రకంగానైనా సరే అని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఎందుకు మారాల్సి వచ్చింది 2024లో మండపేటకు ఎందుకు మారాల్సి వచ్చింది? మీ కంచుకోట నుంచి ఎందుకు మారాల్సి వచ్చింది? అంటే 2019లో నేను ఓడిపోవటం జరిగింది. 2019లో ఓడిపోయినటువంటి సందర్భంగా తర్వాత కొన్ని లోపాయి గారిగా పార్టీలో చంద్రబాబు నాయుడు గారితో మాకు ఉన్నటువంటి కొన్ని విషయాల్లో మనస్తాపం చెందాను నేను. ఎందుకంటే ఒక రాజప్ప గారు, ఒక తోట త్రిమూర్తులు ఇద్దరు మాత్రమే తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్యే గెలిచారు. నన్ను 2018లో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా నన్ను పార్టీలోకి తీసుకున్నటువంటి విధానం, తీసుకునేటప్పుడు నాకు ఇచ్చినటువంటి ప్రామిస్ కానీ నాకు ఇచ్చినటువంటి మాటలు కానీ మా ఇద్దరికి మధ్య జరిగినటువంటి ఉన్నాయి. అవి ఇప్పుడు మేము బహిర్గతం చేయడం అనేటువంటిది నాకు ధర్మం కాదు. ఆ తర్వాత ఇంకా తప్పని పరిస్థితుల్లో 2019లో నేను టీడీపీలో పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన తర్వాత 2014లో ఇచ్చిన మాట తప్పిన పార్టీ నుంచే మళ్ళీ 2019లో ఎందుకు పోటీ చేశారు? అదే చెప్తాను కదా. ఇంకా అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో చేయవలసి వచ్చింది. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో చేశాను. ఆ సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? వైసీపీ నుంచి పోటీ చేసే ప్రయత్నం నేను చేయలేదు. వైసీపీ నుంచి పోటీ చేయమని చెప్పేసి అటు నుంచి వచ్చినటువంటి 2017 నుంచి కూడా 17-18 నుంచి కూడా నన్ను పోటీ చేయమని, జిల్లాలో నీకు ఎక్కడ కావాలితే అక్కడ పోటీ చేయమని ఆ పార్టీ నుంచి బాగా ఒత్తిడి వచ్చింది నాకు. సరే నేను నో చెప్పాను. చెప్పిన తర్వాత నమ్మకం లేదు వైసీపీ గెలుస్తుంది అని 2019లో. వైసీపీ గెలుస్తుంది అనేటువంటిది నమ్మకం లేదు. నమ్మకం ఉన్నా లేకపోయినప్పటికీ ఇంకా టీడీపీలో ఉన్నాం కదా అని కొనసాగాం. ఈ టీడీపీ ఓడిపోయింది, వైసీపీ గెలిచింది. అక్కడ 151 సీట్లు 151 సీట్లు 151 సీట్లు గెలిచిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఒక కారణం చేత నేను ఆయనతోటి డిఫర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారితో రాజీనామా చేశాను. కారణం అంటే చెప్పగలిగితే చెప్పండి. చెప్పేది కాదు అది చెప్పడానికి. లీడర్కే మాకు ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. అది లేకుండా ఇవాళ పార్టీ మారిపోయానని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నాకు ధర్మం కాదు. అది నా నైజం కాదు. నేను ఫోర్స్ చేయను మిమ్మల్ని. రాజకీయంగా నేను మాట్లాడతానేమో తప్పితే వ్యక్తిగతమైన విషయాలు షేర్ చేసుకున్నప్పుడు అయ్యి ఇలా మాట్లాడటం అనేది ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఉండాలి. నాకు అది ధర్మం కాదు. నేను కంపెల్ చేయను. చెప్పండి. అది ఆ సందర్భంగా నేను రాజీనామా చేశాను పార్టీకి రాజీనామా చేసి ఉన్నప్పుడు ఈ లోపల వైసీపీ పార్టీ నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నిన్న ఎన్నికలకు ముందే అడిగారు. ఇప్పుడు మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 150 నియోజకవర్గాలతోటి గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి కనీసం ఒక సంవత్సరం కూడా తిరగకుండా 6 నెలల్లోనే నన్ను పార్టీలోకి రమ్మనేటువంటిది, 4-5 నెలల తర్వాతే నన్ను పార్టీలోకి రమ్మనేటువంటిది పెద్దలు కొంతమంది వచ్చి అడగటం జరిగింది. నాకు ఆ మంచి కృష్ణమోహన్ అది నేను బాగా క్లోజ్ మే అందరం. కృష్ణమోహన్ వాళ్ళు కూడా వచ్చి అడిగారు. అప్పుడు పార్టీలో లీడర్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు నాతోటి మాట్లాడటం, సరే ఇంక రాజీనామా చేసాం. అప్పట్లోనే నేను జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు నన్ను అమలాపురం, పవన్ కళ్యాణ్ గారు అంటే నేను అంతకు ముందు 2-3 సందర్భాలుగా కలిసాం. అదే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు. ప్రజారాజ్యం పార్టీ కాదు, జనసేన పార్టీని పెట్టిన తర్వాత. ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు, ప్రజారాజ్యం పార్టీలో కాకుండా ఈయన జనసేన పార్టీ పెట్టిన తర్వాత సరే నాకు సహజంగానే ఈ రాష్ట్రంలో
నా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంఖ్యాపరంగా ఇంతమంది ఉన్నాం. ఎప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావట్లేదు, చాలా మంది చేశారు, మనకు కూడా కోరుకుంటది కదా అనేటువంటిది అనుకున్నాయి. ఇతను పార్టీ పెట్టినప్పుడు 2013లో పెట్టారు, 16-17 ఆ టైంలో 2014లో మీరు గెలిచారంటే రామచంద్రపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో కొంత కారణం కదా. 2014లో పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి మీకు మద్దతు ఇచ్చారు. బయట నుంచి నాకు మద్దతు ఇచ్చారండి. 94 నుంచి ఎవరి మద్దతుతో గెలిచాను నేను, అలా అనుకుంటే. రైట్, ఎంతో కొంత ఫ్యాక్టర్ కాదు, ఓడిపోవడానికి ఆయన కారణం అయ్యాడు 2019లో. ఓకే, నేను చెప్తాను. 2017-18 వచ్చేటప్పటికి ఆమంచి కృష్ణమోహన్ నేను బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. 14లో ఆయన ఎమ్మెల్యే, ఆయన కూడా ఇండిపెండెంట్ గెలిచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆమంచి కృష్ణమోహన్ గారు, నేను, ఇంకా కొంతమంది కాపు నాయకులు రాష్ట్రంలో ఉన్నవాళ్ళు అందరం 3-4 సందర్భాలుగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆ పార్టీని ఎంకరేజ్ చేయాలనేటువంటిది కూడా అనుకున్నాం, వాస్తవంగా చెప్పాలంటే. సరే, అక్కడికి వెళ్ళి మాట్లాడటం, 3-4 సార్లు మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగినాయి. కొన్ని విషయాలు చెప్పకూడని విషయాలు నేను కదా, ఇంకా అవన్నీ చెప్పలేనప్పుడు. కానీ నేను అప్పుడు పార్టీలో జాయిన్ కాలేదు. ఆయన జాయిన్ అవ్వమని నన్ను అడగలేదు, జాయిన్ అవుతానని నేను చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు, నేను కానీ వెళ్ళినటువంటి వాళ్ళు నేను కానీ ఆకుల సత్యనారాయణ గారు రాజమండ్రి ఎంపీగా ఉండేవాడు అప్పుడు. ఆకుల సత్యనారాయణ గారు కానీ, రామంచి కృష్ణమోహన్ గారు కానీ, ఇంకా ఈరోజు వైజాగ్లో ఇప్పుడు తెలుగుదేశం జనసేనలో ఉన్నవాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు కానీ చాలా మంది కలిసాం అప్పుడు. సరే, ఇంకా జాయిన్ కాలేదు. కానీ 19 ఎన్నికలు వచ్చేటప్పటికి నేను టీడీపీలోనే పోటీ చేశాను. అంటే 2019 ఎన్నికల్లో కూడా మీకు జనసేన పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందని విన్నాను. మీ అబ్బాయి గారికి ఒక సీటు, పృథ్వీకి ఒక సీటు, మీకు ఒక సీటు ఆఫర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి, ఇది నిజమేనా? అది నిజమైనా కాకపోయినప్పటికి కూడా నేను ఆ పార్టీలో జాయిన్ కాలేదు, తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేశాను. ఎందుకంటే జనసేన ఇప్పుడు సింగిల్ గా పోటీ చేసింది. సింగిల్ గా పోటీ చేసింది, ఎలా పోటీ చేసిందో అది ఇంకొదిలేద్దాం. కానీ పైకి మాత్రం సింగిల్ గానే పోటీ చేసింది. అమలాపురంలో ఆ మీటింగ్ జరుగుతున్నటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా అమలాపురంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు మీ ప్రస్తావన తీసుకొచ్చారు. అసలు ఆ మీటింగ్ ఎక్కడన్నా ఒక రాజకీయ పరమైనటువంటి మీటింగ్ జరుగుతుందంటే, బహిరంగ సభ జరుగుతుందంటే, ఎన్నికల సందర్భంగా జరుగుతుందంటే, నా పార్టీకి నాకు ఎందుకు ఓటేయాలి అనేటువంటి విషయాల మీద మాట్లాడాలి. ఇంకా ఆ అమలాపురం బహిరంగ సభలో అదేం మాట్లాడలేదు. ఇంచుమించు ఆయన మాట్లాడటం మొదలుపెట్టే నన్ను గురించి మాట్లాడిన విషయం నాకు బాగా బాధ కలిగించింది. ఎన్నికలు ఇంకా 4 రోజులు ఉన్నాయి, 5 రోజులు. రామచంద్రపురం వచ్చి మీటింగ్ పెట్టలేదు ఇక్కడ, ఆయన అక్కడే అమలాపురంలో మీటింగ్ పెట్టి రామచంద్రపురం గురించి ప్రత్యేకించి చెప్తూ నా పేరు కూడా ఎత్తడానికి ఇబ్బంది పడి, ఆయన ఉంటారు కదా ఆయన అని అడుగుతున్నాడు వెనకాల నుంచి ఒక ఆయన్ని. తోట ఆయన మీ పేరు తెలియక కాదు, మిమ్మల్ని అదే చాలా కాలం నుంచి ఉన్నా, ఇవన్నీ నాకు తెలియని వాళ్ళు ఏం కాదు. నేను మాట్లాడటాను కొంచెం ఆత్మాభిమానం అనేటువంటిది కొంచెం అడ్డొచ్చి మాట్లాడేది నేను మాట్లాడగలుగుతాను. నాకేంటి, మీరు మాట్లాడితే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకా అవన్నీ బాగోదు అనేటువంటి దశలు ఆయన మాట్లాడి, మీకు పౌరుషం లేదా, సిగ్గు లేదా, చంద్రబాబు నాయుడు గారు మోక చేతి కింద నీళ్లు తాగటానికి వెళ్తున్నారా మీరు? గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకి పౌరుషం అంటే గోదావరి జిల్లాలో ఉన్న పౌరుషం మీకు లేదా అని చెప్పేసి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడి, ఫైనల్గా ఆ మీటింగ్లో ఏంటంటే, రామచంద్రపురంలో జనసేన పార్టీ నుంచి పోటీ చేసే వాళ్ళని గెలిపించమని చెప్పలేదు ఆయన. రామచంద్రపురంలో తోట త్రిమూర్తులు గారిని ఓడించండి అనేటువంటిది చెప్పాడు ఆయన. అమలాపురంలో మీ గురించి సభ పెట్టినట్టుంది, అది పెట్టి అది మాట్లాడి నాకు చాలా బాధ అనిపించింది. అరే, ఇంత అభిమానిస్తాం మనం ఇతన్ని, నటుడిగా కానీ లేకపోతే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఎంత అభిమానిస్తాం, ఈ రకంగా మాట్లాడేటని అనుకుని ఇంకా ఆ టైంలో ఆయన మాట్లాడిన దానికి కౌంటర్ చెప్పాలి అనేటువంటిది నాకు సహజంగా ఉండే కోపంలో చాలా అనుకున్నాను. కానీ ఇవన్నీ చెప్పి మాట్లాడటం,
నాకు 4 రోజులు ఉంది ఎన్నికలు, నా మైండ్ డిస్టర్బ్ అయ్యి మళ్ళీ దాని మీదకి వెళ్తాం, నేను ఎలక్షన్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఒకటి. రెండోది అంటే అప్పటి వరకు సరే ఆయన మాట్లాడింది అంత దారుణంగా అతను మాట్లాడితే నేను ఆయనకి సమాధానం చెప్పే లేక కాదు, చెప్పగలను. అంటే 2019లో టీడీపీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది తెలియదు కానీ రామచంద్రాపురంలో ఖచ్చితంగా తోట త్రిమూర్తులు గెలుపు పక్కా అనుకున్నారు. ఆ ఒక్క మాట ఇంపాక్ట్ అదే కదా అయ్యింది. చెప్తున్నా. జస్ట్ 5,000 ఓట్ డిఫరెన్స్. మీరు ఇందాక నాకు తోట మాట్లాడినారు. 2014లో ఇండైరెక్ట్ గా ఆయన సపోర్ట్ చేసినటువంటి పార్టీ సింబల్ లేకపోయినప్పటికీ ఆయన సపోర్ట్ చేసిన తోటి గెలిచారని అన్నారు. నేను అప్పుడే ఖండించాను మీ మాట. నేను గెలిచిన దానికి సపోర్ట్ లేదు కానీ ఓడిపోయిన దానికి మాత్రం ఆయన ఒక్క మాట ప్రమేయం ఉందని చెప్పాను నేను. దానికి ఇదంతా చెప్పాల్సి వస్తుంది. వచ్చి అంటే నాకు పౌరుషం ఉందో లేదో అనేటువంటిది గోదావరి జిల్లాల్లో కానీ రాష్ట్రంలో కానీ ఎవరిని అడిగినా దాని గురించి చెప్తారు. నేను చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మోక చేతికి నీళ్లు తాగటం అనేటువంటిది కాదు. గోదావరి జిల్లాలో గోదావరి నీళ్లు తాగి పెరిగినోడు నేను. నా పౌరుషం గురించి నా ఇది గురించి చెప్పుకోవడం, నేను దానికి సంబంధించి చాలా మాట్లాడు కదా, నాకు ధర్మం కాదు అది అందుకని వదిలేసి ఆ ఎన్నికల్లో నాకు ఎప్పుడు 94 నుంచి 30 సంవత్సరాలుగా నా ఎండెంట్ ఉండి నాకు ఓట్లు వేస్తున్నటువంటి కొంతమంది నాకు సొంత గ్రామాలు అనుకున్నటువంటి గ్రామాల్లో నేను క్లియర్ గా డీటెయిల్ గా చూసుకున్నాను. ఓడిపోయిన తర్వాత 5,000 ఓట్లతోటి మైనస్ తోటి ఓడిపోయాను నేను. 5,000 ఓట్లతోటి మైనస్ తోటి ఓడిపోయి 18,000 ఓట్లు జనసేన పార్టీకి వచ్చింది అక్కడ. ఆ 18,000లోని 2,000 ఓట్లు మాత్రమే బయట నుంచి వచ్చినటువంటి ఓట్లు, వేరే సామాజిక వర్గాల నుంచి. ఆయన అభిమానులు కావచ్చు, సినిమా అభిమానులు కావచ్చు, రకరకాల కారణాల చేత ఓట్లు వేసిన వాళ్ళు 2,000 ఓట్లు. 16,000 ఓట్లు కాపోట్లు. ఖచ్చితంగా కాపోట్లు నాకెప్పుడు వేసే ఓట్లు. నేను ఎన్నికల్లో ప్రారంభమైనప్పటి నుంచి, నేను రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి నాకు వేసే ఓట్లు. ఈ ఏ గ్రామాల్లో ఏ ఓట్లు పోయినాయి, ఎందుకు పోయినాయి అనేటువంటిది అంతా నా దగ్గర ఉంది. ఆ రకంగా ఈ 15,000-16,000 ఓట్లు నాకు సంబంధించిన ఓట్లే పోయినాయి. అది రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇతను పిలుపు అందుకున్నటువంటి యువత అందరూ కూడా కొంత ఆ రకంగా ఓటేశారు. ఒక ప్రశ్న అడుగుతాను. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే జనసేన పార్టీ సింగిల్ గా పోటీ చేసిందని ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు. మీ పార్టీ నాయకులు, మీరు నమ్ముతారా అది? ఒకవేళ అది మీరు నమ్మితే మరి ఎందుకు మిమ్మల్ని ఓడించాల్సిన అవసరం ఏముంది పవన్ కళ్యాణ్కి పర్టికులర్ గా, స్పెసిఫిక్ గా? ఇందాక మీరు ఒకసారి నన్ను ఇష్టం లేకపోయినా తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు పోటీ చేశారు 2019లో అని అడిగారు ఇంతకుముందు. దానికి దీనికి కూడా కనెక్షన్ ఉంది. చెప్పండి. అది ఇప్పుడు ఇంత బహిరంగంగా చెప్పడం మంచిది కాదు. ఎందుకంటే నాతోటి ఇక్కడ మాట్లాడాను, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను. దానికి సంబంధించిన విషయాలు బహిరంగంగా చెప్పలేను. మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టండి. మీరు పర్సనల్ గా అడిగితే, ఇంటర్వ్యూలో కాకుండా అడిగితే చెప్తాను ఆ వివరాలు. ఓకే, మా ప్రేక్షకుల కోసం అడుగుతున్నాను అంతే. ఓకే, మీకు ఇబ్బంది వస్తుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. అండ్ మండపేట నుంచి ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? అది రామచంద్రపురం నుంచి పోటీ చేసి ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది కదా. 19లో ఓడిపోయిన తర్వాత నేను రాజీనామా చేశాను. మళ్ళీ వెనక్కి రాజీనామా చేసి ఖాళీగా ఉన్న టైంలో వీళ్ళందరూ మాకు ఈ ఆఫర్ చేశారు. నేను తెలుగుదేశం పార్టీలో నుంచి రాజీనామా చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ అనేటువంటిది ఏ రకమైన రిజల్ట్ వచ్చిందో చూసాం. 19లో 1 సీట్, 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓటమి. అది కూడా చెప్పాలంటే ఆ సీట్ లో నెగ్గినటువంటి వ్యక్తిని కూడా నేను పంపించినటువంటి వ్యక్తి అక్కడికి. రాపాక వరప్రసాద్ కి నేను పంపించినటువంటి వ్యక్తి. నేను మాట్లాడి పంపించాను. మీరు మాట్లాడి పంపిస్తే పవన్ కళ్యాణ్ ఎలా ఒప్పుకున్నారు? అప్పటికి రకమైన రిలేషన్ ఉందని చెప్పారు. రిలేషన్, రైట్. ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి దుర్గేష్ గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పంతం నానాజీ గారు కానీ, వీళ్ళందరూ నాకు బాగా స్నేహితులు కూడా. సరే, ఇవన్నీ చూసుకుంటే ఆ కారణం చేత నేను ఓడిపోయిన తర్వాత, కొంతకాలం పోయిన తర్వాత వీళ్ళందరి దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ఆఫర్ అది చూసుకున్న తర్వాత నేను సరే ఇంకా డిసైడ్ అయ్యి వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వాలనేటువంటిది నిర్ణయించుకున్నాను.
రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూర్చోలేం కదా ఇంట్లోని. సరే వైసీపీ పార్టీలోకి జాయిన్ అయినప్పుడు వెళ్ళి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు ఆయనకి వెళ్తేను, రాన్నా కూర్చో, చాలా కాలం నుంచి అనుకున్నాం, ఇప్పుడు కలవగలిగామని చెప్పి సరే నువ్వు నన్ను ఏమి ఆశించి నాకు పార్టీలోకి నేను కవర్ చేశాను, చాలా సంతోషం వచ్చావు, ఏం ఆశిస్తున్నాను నా నుంచి అన్నాడు. మీ నుంచి గౌరవం ఆశిస్తున్నానని చెప్పాను. సరే అది ఎలాగో ఉంటుంది, ఇంకే పదవులు ఏంటంటే పదవులు అనేటువంటి ఇప్పుడు 150 నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ గెలిచి మీరు పరిపాలనా విధానంలో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి, పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ పార్టీని ఇవన్నీ చూసుకునే టైంలో కూడా నన్ను రమ్మని అడిగారంటే నాకు అది చాలా సంతోషంగానే ఉంది. ఈ టైంలో నాకు ఇది కావాలి అది కావాలని అడగటానికి, మీరు గెలవటానికి నేను ఏ రకంగానే సహకరించలేదు, మీకు వ్యతిరేకంగా నేను పోటీ చేశాను, ఇప్పుడు నేను ఏదో ఆఫర్ చెప్పేటువంటి పరిస్థితుల్లో నేను లేను. నన్ను ఏ రకంగా ఉపయోగించుకుంటారో పార్టీకి, నన్ను ఎందుకు తీసుకున్నారో అనేటువంటిది, అవసరం ఏముందో అనేటువంటిది మీ మనసులో ఏదో ఉంటుంది కదా, ఆ ప్రకారంగా మీరు చెప్పినట్టు చేస్తానని చెప్పాను. ఒక పార్టీలో నేను వెళ్ళిన తర్వాత మన వ్యక్తిగత అభిప్రాయాల కంటే పార్టీ అధినేతకి మనం గౌరవ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే ఎమ్మెల్సీ ఇవ్వాలి అని ఒక ప్రపోజల్ పెట్టారని, దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారని అప్పుడు ప్రచారం జరిగింది. లేదు అసలు ఆ ప్రస్తావనే లేదు. మా ఇద్దరి మధ్య చెప్తున్నాను కదా, నేను ఎక్కడ మొహమాటంగా చెప్పేవాడిని కాదు. ఆయన అడిగింది ఏ రకమైనటువంటి ఆలోచన ఉంది నీకని అడిగితే, నన్ను ఏ ఉద్దేశంతో మీరు తీసుకున్నారో ఆ రకంగా నేను పనిచేస్తాను మీతో. గౌరవం కోరుకున్నారు వైసీపీలో అంతే. అంటే అంతకుముందు టీడీపీలో గౌరవం దక్కలేదు మీకు? ఆయన కూడా గౌరవంగానే చూసాడు, గౌరవంతో పాటు రాజకీయంగా కూడా చూసాడు ఎంత ఆయన. ఓకే, రాజకీయం ముందు ఆ తర్వాత గౌరవం, రాజకీయం కోసం గౌరవాన్ని కూడా ఒకసారి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు నన్ను కించపరిచి మాట్లాడటం కానీ లేకపోతే దూరం పెట్టడం కానీ చేయలేదు. ఓకే, ఇప్పుడు మీరు చాలా మంది నాయకులతో, ముఖ్య నాయకులతో పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత చిరంజీవి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఓకే, కిరణ్ కుమార్ రెడ్డి 2012 బై ఎలక్షన్స్ లో గెలిచారు కదా, ముఖ్యమంత్రి. ఓకే, అంటే ఇదేమి కాంట్రవర్షియల్ క్వశ్చన్ అయితే కాదు, వీళ్ళందరిలో ఎవరితో మీకు కంఫర్ట్ గా ఉంది? నాకు అందరితోటి కంఫర్ట్ గానే ఉండేది, కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు 2.5 years ఎంతో ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను గెలిచిన తర్వాత. ఆయన మా నియోజకవర్గంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా నేను నా నియోజకవర్గాన్ని, రామచంద్రపురం నియోజకవర్గాన్ని అద్భుతంగా జిల్లాలో ఎవడో చేయలేనటువంటి విధంగా నేను రామచంద్రపురం డెవలప్ చేశాను. దాంట్లో మైల్ స్టోన్ గా మిగిలిపోయినటువంటి పీరియడ్ ఏదైనా ఉందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి టైం. కిరణ్ కుమార్ రెడ్డి గారి టైం అని ఎందుకు అంటున్నానంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో రామచంద్రపురం నియోజకవర్గానికి నేను బై ఎలక్షన్లో గెలిచిన తర్వాత, బై ఎలక్షన్లో 18 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే నేను ఈస్ట్ గోదావరి నుంచి నేను గెలిచాను, నరసాపురం నుంచి సుబ్బారెడ్డి గారు గెలిచాడు. ఆ సందర్భంగా ఎన్నికలు గెలిచిన తర్వాత త్రిమూర్తులు గారు, మీరు చాలా సంతోషం గెలిచావు, నువ్వు మీకు ఏమి కావాలనుకుంటున్నావు నువ్వు అని అడిగితే, నా నియోజకవర్గ అభివృద్ధి గురించి కొన్ని సమస్యల గురించి చెప్పాను. మాకు రాజమండ్రి హెడ్ క్వార్టర్గా ఉండేది, మాకు అంతకుముందు రెవెన్యూ డివిజన్. రాజమండ్రి అంటే మాకు ఇంచుమించు 50 kilometers దూరం ఉంటుంది రామచంద్రపురానికి రాజమండ్రి. రెవెన్యూ డివిజన్ అనేటువంటిది చిరకాలగా కోరుకుంటున్నారు ఈ ప్రాంత ప్రజలు. నాకు రామచంద్రపురం నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పాను. అలాగే ఎస్సీ ఎస్టీ పిల్లలకు సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మా ప్రాంతంలో లేదు, ఎక్కడో తుని ఎక్కడెక్కడ ఉంటుంది, నాకు రామచంద్రపురానికి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కావాలని చెప్పాను, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్. ఓకే, తర్వాత డిగ్రీ కాలేజీ లేదు రామచంద్రపురంలో, ఆ రోజుకి డిగ్రీ కాలేజీ కావాలని చెప్పాను. అలాగే ఈ ఇంజనీరింగ్ కాలేజీ చెప్పాను, అది కూడా ఇచ్చారు. నియోజకవర్గానికి నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి ప్రజలు రామచంద్రం, అది గంగవరం మండలానికి జూనియర్ కళాశాల లేదు అక్కడ, గవర్నమెంట్ జూనియర్ కళాశాల, అదిగా
ఏదైతే చెప్పానో అన్ని పనులు చేశారు. ఆ ఈ రోజు కూడా మైల్ స్టోన్ గా ఉండిపోయినటువంటి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి ఎవరో చేయలేనటువంటి పనులన్నీ కూడా ఆ 2.5 years లో చేసాం. అదొక గొప్ప పీరియడ్ అనేటువంటిది. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసేవారు నేను అడిగితేని, మొన్న జగన్ గారు కూడా, జగన్ గారు అంటే నేను రామచంద్రపురం లేనప్పుడు ఆ రకంగా చేశారు. కానీ అందుకని ఆ పీరియడ్ అనేటువంటి మొత్తం అందరికంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో మీరు అనుకున్నది సాధించగలిగారు. మీ నియోజకవర్గానికి ఏం చేయాలనుకున్నారో అది చేయగలిగారు ఎక్కువగా. రైట్. ఇక మీకు దాదాపు 1999 నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారితో వైరం ఉంది. ఎప్పటి వరకు? 2019 ఎలక్షన్స్ 99 నుంచి కాదు, అంతకు ముందు నుంచి 94 ముందు నుంచి. 94 లో కూడా ఆయన ప్రత్యర్థి కదా మాకు. 94 లో పోటీ చేసినప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఓకే. టీడీపీ నుంచి అయితే ఈ గుత్తుల సూనారాయణ బాబు. ఓకే. అంటే 94 నుంచి మీకు రాజకీయ వైరం ఉంది. ఎంతలా అంటే బోస్ వెర్సెస్ త్రిమూర్తులు రామచంద్రపురం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాదు, కోనసీమ గోదావరి జిల్లాల్లో ఇదే పేరు వినిపించేది. దీనికి ఇంకొక పేరు చాలా మంది పెట్టింది ఏంటంటే కాపు వెర్సెస్ చెట్టుబల్జా అని చెప్పేసి. సో సుదీర్ఘకాలం వైరం ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారితో ఇప్పుడు ఒకే పార్టీలో ఎలా ఇమ్మడగలుగుతున్నారు? అంటారు కదా, ఒకే వరలో 2 కత్తులు ఇవ్వడవు అని చెప్పి. జనరల్ గా రాజకీయ పరమైనటువంటి వైరమే తప్పితే వ్యక్తిగతమైనటువంటి వైరం లేదు. అది ఇద్దరం ఒక పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడటం కాదు, వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడిన సందర్భాలు. దానికి ఆయన కౌంటర్ కూడా చెప్పాడు, అదంతా వేరే విషయం. ఏముంది, మన రాజకీయాల్లో ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ పరంగానే ముందుకెళ్ళాలి కదా. వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు పార్టీ మీద రుద్దటం అనేటువంటిది కూడా పార్టీ నాయకుడికి, అధినేతకి ఇబ్బంది అయ్యే పరిస్థితి. మీకు రాజకీయంగా అంటే కూడా మీ అనుచరులకు న్యాయం జరగాలని మీరు ఎప్పుడు పరితపిస్తూ ఉంటారు. అవసరమైతే రోడ్డు మీదకి వచ్చి నిలబడి పోరాడుతూ ఉంటారు. కానీ ఈ బోస్ గారి వల్ల, అంటే చరిత్ర తవ్వుతున్నానని ఈ బోస్ గారి వల్ల మీ అనుచరులకు చాలా నష్టం జరిగింది అని చెప్పేసి, ఆర్థికంగా అవ్వచ్చు, లేకపోతే చాలా రకాల వ్యాపార పరంగా, లేకపోతే కొంతమంది మీద భౌతిక దాడులకు పాల్పడడం, ఎంతో మంది మీ అనుచరులు ఇబ్బంది పడ్డారు. ఈ రోజుకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే మరి ఆయన ఏమి నిర్ణయం తీసుకోవడం, నాకైతే ఆయన అంటే వ్యతిరేకత లేదు. ఇప్పుడు ఓకేనా? అంత సెట్ అయిపోయిందా మీ ఇద్దరికి? సెట్ అయిపోవడానికి ఏముంటదండి, కోల్డ్ వార్ ఉందా? కదండి, ఒక రాజకీయ పార్టీలో ఉన్నాం. రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పాను, మా పార్టీ అధ్యక్షుడికి మా యొక్క విషయాల వల్ల తలనొప్పి రాకూడదు. అందుకని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయారా? కాంప్రమైజ్ అయ్యేది, ఒక పార్టీలో ఉన్నాం. ఆయన రాజకీయాల్లో వేరేగా ఉన్నప్పుడు ఆయన విమర్శలకి ప్రతి విమర్శలు నేను చేసేవాడు, ఆయన చేసేవాడు. ఒక పార్టీలో ఉన్నప్పుడు విమర్శలు ఏమొస్తాయి? నా పార్టీకి సంబంధించినటువంటి నా సొంత అనుచరులకు అనుకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరిగినా అది పార్టీ చూడను, కులం చూడను, ఇంకోటి చూడను, నా మనసును నేను రక్షించుకోవడానికి నేను ఎప్పుడు వెనకాడను. ఈవేళ మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇది కులపరమైనటువంటిదని. అలా అనుకుంటే నేను బోస్ గారికి నాకు 6 సార్లు ఎన్నికల్లో పోటీ చేసుకున్నాం. 4 సార్లు నేను గెలిచాను, 2 సార్లు ఆయన గెలిచాను. మరి చెట్టుబల్జీలందరూ ఆయనతో ఓటేరు, కాపులందరూ నాకు ఓటేరు. చెట్టుబల్జీ సామాజిక వర్గం నుంచి నాకు ఈ రోజుకి కూడా నాకు పార్టీలతో సంబంధం లేకుండా నాతో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్సీల్లో కానీ, బీసీల్లో కానీ, చెట్టుబల్జీల్లో కానీ. కాపులు ఎలాగా ఉంటారో ఉన్న వర్గాలన్నీ కూడా అంతగా అభిమానిస్తే నాకు పార్టీతో పని లేకుండా నాతో ఉంటుంటారు. అందుకని వేరే విధమైనటువంటి పార్టీ పరమైనటువంటి ఇబ్బందులు అయితే లేవు ప్రస్తుతానికి. రాజకీయం అంటే నాకు కులమే ముఖ్యం, కులం కోసం నిలబడతా, కులం కోసం అవసరమైతే రాజకీయాన్ని వదులుకుంటా, పదవులు నాకు ముఖ్యం కాదు అని పదే చాలా సందర్భాల్లో మీరు మీ మీటింగ్స్ లో, మీ కమ్యూనిటీ మీటింగ్స్ లో మాట్లాడారు. ఎందుకు అంటే కమ్యూనిటీ మీటింగ్ లో చెప్తున్నాను కదా, చెప్తాను కూడా. అయితే రాజకీయాలకి ఒక కులం అనేటువంటిది బలమే తప్పితే ఆ కులం వల్లే విజయం సాధించలేం. అలాగే అనుకుంటే ఒకే కులం వల్ల జరుగుతుంది అనుకుంటే, ఈ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో అధిక జనాభా ఉన్నటువంటి కాపులు
పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి 2 నియోజకవర్గాల్లోని కూడా అప్పట్లో కాపులు ఎక్కువే. అనేక కారణాలు ఉంటాయి గెలిపోవటంలకి. కులం అనేటువంటిది ఒక బలం. ఈవేళ పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టినా, చిరంజీవి గారి పార్టీ పెట్టినా, అంటే ఇక్కడ యువతల జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టారని అనలేను. ఆ పార్టీ పెట్టింది మహానుభావుడు ఎన్టీ రామారావు. ఇక్కడ ఎవరైనా మరి వైసీపీ పెట్టింది కూడా వేరే పర్సన్ కదా, తర్వాత తీసుకున్నారు కదా. అదే వేరే పర్సన్ ఎవరు? అదే వేరే పర్సన్ మీద రిజిస్టర్ అయింది. రిజిస్ట్రేషన్ వేరు. రిజిస్ట్రేషన్ నాకు బినామీగా ఉంది, మంచి రిజిస్ట్రేషన్ అంత. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అది కాదు కదా. అదే పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఎవరో పెట్టినప్పటికీ ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలాల్లో లేకపోతే సమీకరణలో ఏమి ఉంటుంటాయి. కానీ అది గెలుపుకి ఆ ఒక్క కులం, ఆ ఒక్క పాయింట్ సరిపోదు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితులు, అక్కడ ఉండేటువంటి సమీకరణలో, నేను రామచంద్రపురంలో ఈ మాట మీకు ఎప్పుడైతే చెప్తున్నానంటే 94లో నేను పోటీ చేసినప్పుడు నాకు ఉండేటువంటి బలం, నేను పోటీ చేయడానికి నాకు ఉండే అర్హత నా సామాజిక వర్గం. కాంగ్రెస్ పార్టీకి ఉండే అర్హత కాంగ్రెస్ పార్టీ బలం. తెలుగుదేశం పార్టీకి ఉండేటువంటి పార్టీ ఓటింగ్ వాళ్ళిద్దరికీ ఉంది. నాకు నా సామాజిక వర్గం ఓటింగ్. కానీ పోటీ చేయడానికి మాత్రమే నా సామాజిక వర్గం ఒక బలమైన సామాజిక వర్గం అని చూసుకున్నాను తప్పితే నేను గెలవటానికి మాత్రం ఆ సామాజిక వర్గం ఒకటి సరిపోదు. అనేక సామాజిక వర్గాల్లో సహకారంతో నేను ఎమ్మెల్యే అయ్యాను. 94లో గెలిచినప్పుడు నాకు వచ్చినటువంటి ఓటింగు 35,000 మొత్తం టోటల్గా వచ్చినటువంటి ఓటింగ్. నేను పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోని కూడా ఆ శాతం పెరుగుతూనే వచ్చింది. ఓడిపోయినా గెలిచినా 94లో గెలిచినప్పుడు 36,000 ఓట్లు వచ్చినాయి. 99లో గెలిచినప్పుడు 46,000 ఓట్లు వచ్చినాయి. ఓడిపోయిన 99లో 2004లో ఓడిపోయినాం. 2004లో అయితే 47,500 ఓట్లు వచ్చినాయి. తర్వాత 53,000 వచ్చినాయి ప్రజారాజ్యం పార్టీలోని. తర్వాత కాంగ్రెస్ పార్టీలో 68,000 వచ్చినాయి. మళ్ళీ తెలుగుదేశం పార్టీలో 75,000, 80,000 వచ్చినాయి. ఓట్ షేర్ అయితే మాత్రం ప్రతి ఎన్నికల్లో మీరు ఓడినా గెలిచినా మీ ఫాలోయింగ్, మీ ఓట్ షేర్ అయితే పెరుగుతుంది. అంతకంటే ఒక రాజకీయ నాయకుడిగా నేను ఒక చోట పోటీ చేసినప్పుడు వ్యతిరేకత ఉండొచ్చు. ఎమ్మెల్యేగా నేను ఒకసారి ఎమ్మెల్యే గెలిచానంటే నన్ను అనేక అభిప్రాయాల మీద జనం గెలిపిస్తారు. ఆ గెలిపించిన తర్వాత వాళ్ళ అధిమతానికి, వాళ్ళ ఆలోచనకి తగ్గట్టుగా మనం పనిచేస్తున్నాం లేదా అని చెప్పడానికే ఈ ఓట్ షేరింగ్ ఏదైతే నేను మొదలైనప్పుడు 36,000 దగ్గర మొదలైంది, 80,000 వరకు ఏదైతే వెళ్ళిందో అది నాకు చాలా సంతృప్తినిస్తుంది. గెలిచిన సందర్భాలనే, ఓడిపోయిన సందర్భాలనే ప్రజల యొక్క ఆమోదం పొందాను నేను అనేటువంటి ఒక సంతోషం అయితే నాకు ఇప్పటికీ ఉంది. మీ ప్రతి గెలుపులో కూడా మీ కులం మీ వెనక ఉంది. అంటే మిగిలిన సామాజిక వర్గాలు కూడా మీరు చెప్తూ ఉన్నట్టుగా సపోర్ట్ చేసే వాళ్ళ మద్దతు కూడా అవసరమే. లేకపోతే గెలుపు సాధ్యం కాదు. ఓకే, నా దగ్గర 90 పైసలు ఉన్నప్పుడు మిగిలిన 10 పైసలు ఉంటేనే అది రూపాయి. 90 పైసలని కూడా పైసలు అంటారు. మీ దగ్గర ఉన్న 10 పైసలు కూడా పైసలే అంటారు. కలిస్తే రూపాయి అవ్వాలంటే ఈ 10 పైసలు కలిస్తేనే రూపాయి అయితేనే దాన్ని చిల్లర వస్తుంది. రైట్, ఎస్. అండ్ మీరు కులం కోసం నిలబడ్డారు. 2014లో గెలిచినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, అప్పటికి 3 సార్లు మీరు ఎమ్మెల్యే, 2014లో 4వ సారి గెలిచారు టీడీపీ నుంచి. 94 ఎమ్మెల్యే, 99 ఎమ్మెల్యే, 2012 బైపోల్లో ఎమ్మెల్యే గెలిచారు. 2014లో మీరు ఎమ్మెల్యే అయినప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కొంతమంది ఆశపడ్డారు, ఖచ్చితంగా తోట త్రిమూర్తులు గారికి మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి. అంటే మీరు కులాన్ని భుజాన్ని వేసుకోవడం వల్ల మీకు ఇప్పటి వరకు మంత్రి పదవి రాలేదా? అంటే కుల నాయకుడిగా ముద్రపడిపోయారు మీరు. రంగా గారు, ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు, తర్వాత తోట త్రిమూర్తులు గారు, ఇదే లైన్. అంటే మంత్రి పదవి అనేటువంటిది ఆ పార్టీకి ఉండేటువంటి అధినేత యొక్క అధిమతం వరకు ఆ పార్టీ అధ్యక్షుడు తీసుకునేటువంటి నిర్ణయాలు. మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేటువంటి వాళ్ళకి ఏం ఆలోచన ఉందో, ఏం కొలమానం ఉందో అనేటువంటిది మనం చెప్పలేము. అంటే 2014లో మొదటిసారి గెలిచిన చంద్రరాజప్ప గారికి ఏమో హోంమంత్రి, డిప్యూటీ సీఎం కూడా ఇచ్చేశారు. మరి 2014లో 4వసారి గెలిచిన తోట త్రిమూర్తులకు ఎందుకు అన్యాయం జరిగింది? ఎందుకు అన్యాయం జరిగిందంటే మీరే చెప్పారు కదా, ఇప్పుడు కులాన్ని వెనకేసుకొస్తామని చెప్పేసి. అది వాళ్ళ భయం అవ్వచ్చు, దాన్ని ఎన్నికలకు ముందేమో బలం అవ్వచ్చు.
ఎన్నికలకు ముందు బలం, ఎన్నికల తర్వాత భయం కావచ్చు. ఈయన ఎదిగిపోతాడేమో అని. అది మరి నేను చెప్పలేక కావచ్చు. ఉమ్. మరి ఎందుకు ఇవ్వలేదంటే నేనేం చెప్తానా, ఎందుకు ఇవ్వలేదు అనేటువంటిది వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. మళ్ళీ మీ అంటే మీరు ఎదిగిపోతే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందని అనుకున్నారేమో. ఈ ఎన్నికలకు ముందు నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు మేమిద్దరం అనేక మాటలు మాట్లాడుకున్నాం. సరే, ఇప్పుడు ఉపయోగం లేనటువంటి విషయాలు ఇప్పుడు ఆ చర్చకి వెళ్తాను. ఓకే ఓకే. అంటే మీరు చాలా సభల్లో మాట్లాడేది నేను విన్నాను యూట్యూబ్ లో. మీరు సంతోషంగా ఉన్నప్పుడు తోట త్రిమూర్తులు మర్చిపోండి, పర్వాలేదు, కానీ మీకు కష్టం వస్తే తోట త్రిమూర్తుల్ని గుర్తించుకోండి అని ఎందుకంటారు మీరు? అంటే ఎవరికన్నా మనం సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు పిలుస్తారు, రమ్మంటారు. అది సంతోషంలో మనం కూడా పాలు పంచుకోవాలని వాళ్ళతో పాటు. అది అందరూ వెళ్తారు చాలా మంది. కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునేటువంటి వ్యక్తే కావాలి ఎప్పుడూని. దాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అందరూ కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళిపోయి రిస్క్ చేసి వాళ్ళకి సహాయం చేయలేరు కదా. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాతోటి కలిసి వచ్చినటువంటి వాళ్ళే ఈ రోజుకి నాకు గుర్తున్నారు, ఉంటారు కూడా జీవితాంతం కూడా. నేను సంతోషంగా ఉన్నప్పుడు కూడా చాలా మంది వస్తుంటారు, వాళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు. నేను కష్టంలో ఉన్నప్పుడు నా వెన్నంటుండే వాళ్ళు నేను గుర్తుపెట్టుకున్నాను. అందుకని ఆ విషయం నాకు తెలుసు కాబట్టి మీకు కష్టం అయ్యి వచ్చినప్పుడు మాత్రం తోట త్రిమూర్తులను గుర్తుపెట్టుకోండి అని నేను పదే పదే చెప్పడానికి గల కారణం అది. రైట్. మీకు అభ్యంతరం లేకపోతే కొన్ని ప్రశ్నలు చెప్పండి. తోట త్రిమూర్తులు ఒక రౌడీ, తోట త్రిమూర్తులు ఒక గ్యాంగ్స్టర్, తోట త్రిమూర్తులు కబ్జాలు చేస్తాడు, అవినీతి అక్రమాలు చేస్తాడు, ఎన్నో కుటుంబాలను రోడ్డు మీద పడేశాడు అని చెప్పి మీ ప్రత్యర్థులు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, చాలా మంది కామెంట్ చేశారు. ఇది కొత్తమే కాదు, మీరు రాజకీయాలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికీ భవిష్యత్తులో కూడా మీరు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? వాళ్ళకి నేను చెప్పే సమాధానం మీరు మాట్లాడినప్పుడే చెప్పారు ఒక మాట, నా ప్రత్యర్థులు అని చెప్పారు. నా స్నేహితులు ఎవరన్నా మాట్లాడితే, రాజకీయ ప్రత్యర్థులు నేను చెప్పింది, నా స్నేహితులు ఎవరన్నా మాట్లాడితే దాన్ని నేను పరిగణలో తీసుకుంటాను. నా గురించి ఇంత తెలుసున్నటువంటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటంటే దాన్ని పరిగణలో తీసుకుంటాను. రాజకీయ ప్రత్యర్థులని మీరే చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులు ఎప్పుడు తిట్టడం ఉంటుంది తప్పితే పొగడ్తలు ఉండవు. శత్రువులు కాదు, రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే. అదేనండి, శత్రువులైనా మిత్రులైనా ఎవరైనా రాజకీయమైనటువంటి శత్రువులే కదా. రాజకీయ శత్రువులు నా గురించి మాట్లాడినటువంటి ఈ చెత్తవాగుడు గురించి నేను పట్టించుకోవాలన్నటువంటి అవసరం లేదు. నేనేంటో నా నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, జిల్లాలో ప్రజలకి అందరికీ తెలుసు. ఈవేళ ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఫలానా ఓడి ఆస్తులు నేను కబ్జా చేశానని చెప్పేసి ఈ చెత్తవాగుడు వాగేవాళ్ళు కాదు. నా ఆస్తి తోట త్రిమూర్తులు తీసుకుంటాను ఒక్కరిని తీసుకొచ్చి చెప్పమని ఈ రోజున ఎవరికి ₹1 లంచం తీసుకుని ఈ పని చేశాడని చెప్పేసి ఎవరితో తెప్పించండి. నేను ఎంతమందికి పెళ్లి చేశాను, ఎంతమందికి ఇల్లు కట్టించాను సొంత డబ్బుతోటి, ఎంతమందికి ఆరోగ్యపరమైనటువంటి ఇచ్చేసాను, ఎంతమందిని చదివించాను అనేటువంటిది కొన్ని వేల మంది చెప్తారు. రామచంద్రపురం నియోజకవర్గంలోకి వస్తాను, జిల్లాలో ఎక్కడికి వెళ్ళినాని. ఈ రూపాయి తీసుకుని నా గురించి పనిచేసాడు అనేటువంటిది ఒకరి చేత చెప్పించండి. ఇంతకాలం ఉన్నప్పుడు చెప్పాలి కదా. ఈ చెత్తవాగురాజు వాళ్ళ గురించి నేను సమాధానం చెప్పను. నిజమైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటే నేను దాని పరిగణలో తీసుకుంటాను. ఈ వాగురాజు వాళ్ళ గురించి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు. ఓకే, కాపులు మీరు భుజాన వేసుకున్నారు. కాపులు ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఓట్ పర్సంటేజ్ ఉంది. అంటే కాపులు అంటే ఒక కులం ఓటేస్తే గెలుస్తారు అని చెప్పను గాని, ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా మీ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఓటర్లు చాలా కీలకం. సో అలాంటి వాళ్లను ఏదో రకంగా తమ వైపు తిప్పుకోవడానికి రకరకాల హామీలు ఇస్తూ ఉంటారు. ఉదాహరణకు 2014 ఎలక్షన్స్ కు ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు, మీ కాపుల్ని బీసీ కోటాలో చేరుస్తాము అని చెప్పేసి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ కు ముందు అది సాధ్యం కాదు, మీకు స్పెషల్ ప్యాకేజీ ఇస్తాము 2000 కోట్లు ఏడాదికి అన్నారు. కానీ ఎక్కడా కూడా న్యాయం జరిగినట్టుగా కనిపించట్లా. కాప్ కార్పొరేషన్ పెట్టారు, ఎందుకు పెట్టారో కూడా తెలియదు. అంటే 2014 నుంచి 19 మధ్య కాలంలో ఎలొకేషన్స్ ఉన్నా కూడా ఇవ్వలే, పెద్దగా ఉపయోగం లేదు అనేది ఆరోపణ. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2000 కోట్ల రూపాయలు ఏడాదికి అన్నారు. మరి ఎంతవరకు ఇచ్చారు అనేది మీరే చెప్పాలి. ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు మాజీ మంత్రి, చాలా సీనియర్ లీడర్,
రాజకీయాల్లో అలాగే మీ కమ్యూనిటీలో చాలా సీనియర్ నాయకులు. అలాంటి వ్యక్తికి కాపు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ఆయన కనీసం బాధ్యతలు తీసుకోవడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఏంటి? ఎందుకు కాపులంటే ఇంత చిన్న చూపు? కాపు కరివేపాకు అంటారు, ఎందుకు? మీరే చెప్పారు కదా కరివేపాకు. వారికి వదిలేయడం. ఒకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో నేను కాపులకి రిజర్వేషన్ గురించి కొంతమంది ప్రస్తావించారు అప్పట్లో. అప్పటి ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడు గారు 2014లో కాపులను బీసీలో చేరుస్తాను, డిప్యూటీ సీఎం ఇస్తాను అనేక వాగ్దానాలు చేసి చెప్పారు. మనం కూడా అప్పుడు ఆయన చేయలేదు, మీరు చేయండి అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు నేను ఇచ్చిన మాట మీద ఉంటాడు అనేటువంటిది నమ్మకం ఏంటంటే, ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసం అడ్డమైనటువంటి వాగ్దానాలు ఇస్తారు. అది ఎన్నికల్లో గెలవటం ముఖ్యం ఏ పార్టీకేనని, ఆ గెలుపు కోసం ఏది అడిగితే ఏది తాజ్మహల్ కావాలంటే కూడా నీకు తెచ్చి ఇచ్చేస్తానని చెప్పేటువంటి రాజకీయ నాయకులు చూసాం. ఆ టైంలో అది తూర్పుగోదావరి జిల్లా అనేటువంటిది కాపులకు పోతిగడ్డలా ఉన్నటువంటి ఆ జిల్లాలో పిఠాపురం, పెద్దాపురంలో కానీ జగ్గంపేటలో కానీ ఒక సభలో జగన్మోహన్ రెడ్డిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, ఎలక్షన్స్ ముందే, అది కూడా ఎలక్షన్ ప్రచారంలో, ఎలక్షన్ కూడా కాదు, ఎలక్షన్ ప్రచారంలో ఎలక్షన్ ప్రచారానికి వెళ్తూ, ఓటు అడగటానికి వెళ్తూ మాట్లాడినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి లాగా నేను అడ్డమైనటువంటి జరగలేనటువంటి వాగ్దానాలు చేయలేను, మిమ్మల్ని నేను మోసం చేయలేను, ఇది నా పరిధిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వంలో చేయబడినటువంటి కార్యక్రమం అది అని ఆయన స్పష్టంగా చెప్పి, ఒక ప్యాకేజీ కింద ఇచ్చి ఇంకేదన్నా నేను చేయగలుగుతాను తప్పితే ప్రభుత్వం తరఫు నుంచి ఈ రిజర్వేషన్ అనేటువంటి దాన్ని, ఆ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం, చంద్రబాబు నాయుడు గారి లాగా నేను మోసం చేయను మిమ్మల్ని అనేటువంటిది స్పష్టమైనటువంటి విధంగా చెప్పడం జరిగింది ఆ రోజు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, నేను బీసీలు రిజర్వేషన్లో ఇస్తాను అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఏదన్నా ఈ రోజున కాపులు ఏదన్నా గట్టిగా అడగాలనుకుంటే, చేరుతానని చెప్పేసి రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి ఎందుకు ఇవ్వలేదని అడిగేటువంటి హక్కు ఏమన్నా కాపులకు ఉందంటే అది చంద్రబాబు నాయుడు అడిగే హక్కు ఉంది తప్పితే, ఎందుకంటే హామీ ఇచ్చారు కాబట్టి ఆ ఇచ్చిన హామీని అమలు జరపట్లేదని చెప్పేసి ముదగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తే, ఆ ఉద్యమానికి భయంకరంగా అతన్ని కొట్టడం, తిట్టడం, ఆ ఫ్యామిలీని అందరిని తీసుకెళ్లి రాజమండ్రి జైల్లో పెట్టడం, ఆయన్ని అనేక రకాలైనటువంటి జరిగినాయి. అంటే అప్పట్లో మీరు ఆ పార్టీలో ఉన్నారు కదా, ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు అనేటువంటిది మీకు ఒక ప్రశ్న రావచ్చు. మీకు నెక్స్ట్ క్వశ్చన్ అదేనాది, దానికి కూడా చెప్తున్నాను. అప్పట్లో నేను అక్కడ ఉన్నాను కాబట్టి, వాళ్ళు ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష కూర్చుంటున్నారు. ఆ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి సందర్భంగా అదే టైంలో వైజాగ్లో నేవల్ ఫీట్ జరుగుతుంది. దానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారని చెప్పేసి గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రులు, సీఎం గారు అందరూ వెళ్ళి వైజాగ్ లో ఉన్నారు. ఇంకొక 2 days లో ఈయన నిరాహార దీక్షలో కూర్చుంటున్నాడు. సరే, నేను ఒక పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాను, నిరాహార దీక్ష కూర్చునేటప్పుడు ఆయనతో మాట్లాడాలనేటువంటిది నేను వెళ్తున్నాను ఆయన దగ్గరికి. నేను వెళ్తుంటే ఈ లోపల బోండా ఉమా గారు కూడా వైజాగ్ వెళ్తూ కాకినాడలో నా దగ్గర ఆగి నాతో కూర్చుని మాట్లాడాడు. నేను పద్మనాభం గారు వైపు నుంచి నిరాహార దీక్ష కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత వెళ్తే మద్దతు ఇచ్చినట్టు ఉంటుంది. కూర్చోక ముందు వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నాను నేను, అమ్మా వెళ్తున్నాను నేను అంటే, నేను వస్తానన్నాడు. మేమిద్దరం కలిసి వెళ్తుంటే కొంత దూరం వెళ్ళేటప్పటికి ఉమా గారికి ఒక ఫోన్ వచ్చింది. అది రాజప్ప గారు చేశారు, హోమ్ మినిస్టర్ ఆయన. రాజప్ప గారు ఫోన్ చేసి, చంద్రబాబు నాయుడు గారు నిన్ను పద్మనాభం గారు నిరాహార దీక్ష దగ్గరికి వెళ్ళొద్దన్నారు, ఆయనతో మాట్లాడటానికి వెళ్ళొద్దన్నారు అని చెప్పేసి అన్నాడు. పక్కన త్రిమూర్తి, నేత్రం కారులో పక్క సీట్లో ఉన్నాం, త్రిమూర్తిలో మాట్లాడతాడు, ఇదో ఫోన్ అంటే నాకు అతనికి ఇవ్వకు, నేను మాట్లాడలేను అతనితోటి అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. నేను ఉమాతో అన్నాను, మా వస్తున్నావు దిగిపోతున్నావు అన్నాను. లేదన్నా వస్తానని వచ్చాడు నాతోటి. కొంత దూరం వెళ్ళేటప్పటికి ఏబి వెంకటేశ్వర ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన అప్పట్లో, ఆయన నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి, మీరు పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పారని సార్ మిమ్మల్ని అన్నాడు.
సరే, నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఏం మాట్లాడతానని చూసి చెప్పండి మీరు. నేను ఒక కాపోడిగా వెళ్తున్నాను తప్పితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వెళ్ళట్లేదు. ఒక కాపోడు కాపుల కోసం ఉద్యమం చేస్తున్నాడు, దానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడటానికి వెళ్తాను. నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వెళ్ళలేదని చెప్పేసి నేను వెళ్ళి పద్మనాభం గారితో మాట్లాడాలని మాట్లాడేసి వచ్చాను. వచ్చిన తర్వాత మరుసటి రోజు నుంచి ఆయన నిరాహార దీక్షలో కూర్చున్నాడు. త్రిమూర్తులు గారు, కాపులకు రిజర్వేషన్లు అనేది దశాబ్దాల కళ మీ సామాజిక వర్గానికి సంబంధించి. ముద్రగడ పద్మనాభం గారు చాలా ఏళ్ల పాటు నడిపించారు, అస్త్ర సన్యాసం చేసేశారు. ఇప్పుడు ఎవరు కూడా కాపు రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తడం లేదు. మీ సామాజిక వర్గంలోని కాపు నాయకులు ఎవరు కూడా. మీరు ఆ బాధ్యత తీసుకునే అవకాశం ఉందా? బాధ్యత తీసుకోవటం కాదండి, బాధ్యత అనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు హామీ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవటానికే ఇక్కడేదో మేము అసెంబ్లీలో తీర్మానం చేసాం, చేతులు దులుపుకున్నాం అనేటువంటిది కాకుండా రాజధాని విషయంలో, మళ్ళీ నేను గట్టిగా చెప్తున్నాను, రాజధాని విషయంలో ఏ రకమైనటువంటి ప్రయత్నం చేసి అసెంబ్లీలో తీర్మానాలు చేసి దాన్ని మళ్ళీ ఢిల్లీకి తీసుకెళ్ళి ఏ రకంగా అయితే చేశారో, అదేవిధంగా కాపులకి ఇచ్చినటువంటి మాట గురించి, వాగ్దానాన్ని గురించి కూడా ఒకసారి గుర్తుపెట్టుకుని, ఈ రిజర్వేషన్ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ చేసేది కాదు, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. దీన్ని తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టించి పార్లమెంట్లో దీన్ని చట్టం చేయించవలసినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. ఆ బాధ్యతను గుర్తు చేయాల్సింది ఎవరు? ఆ బాధ్యత గుర్తు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆ బాధ్యత నాకు కూడా ఉంది, అడగవలసినటువంటి బాధ్యత ఉంది, చేయించవలసినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న కాపులు అందరి మీద ఉంది అడగటం అనేటువంటిది. అది చేయవలసినటువంటి బాధ్యత మాత్రం హామీ ఇచ్చినటువంటి, మళ్ళీ చెప్తున్నాను, ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఆ రోజు చెప్పాడు. 2014 ఎలక్షన్స్ కు ముందు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అవును, 2024 ఎలక్షన్స్ కు ముందు అసలు ప్రస్తావన తీసుకోవాలి. 14 ఇచ్చిన తర్వాత 14 నుంచి 19 వరకు నేను గవర్నమెంట్ లో ఉన్నాను. అనేక సార్లు దీన్ని అసెంబ్లీలో పెట్టి తీర్మానాలు చేయటం, ఈబీసీలో పెట్టామంటాం, ఈడబ్ల్యూఎస్ లో పెట్టామంటాం, లేకపోతే 5% రిజర్వేషన్ ఇచ్చామంటాం, మంజునాథన్ కమిషన్, ఈ మొత్తం హిస్టరీ అంతా, నాకు స్టోరీ అంతా తెలుసు. ఈవేళ దాన్ని చేయవలసినటువంటిది బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి అనేటువంటిది ఉంటే, ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాను, చిత్తశుద్ధి అనేటువంటిది ఉంటే అవకాశం అనేటువంటిది ఉంది. మీరు చెప్పినట్టు చేసినటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది, మీ మీద ఆధారపడి నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏలో ఉంది. ఇప్పుడు ఆ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. ఆ కూటమి ప్రభుత్వంలో ఇంకా ఇంకొక మాట కూడా చెప్తున్నాను, పెద్దన్న పాత్ర పోషిస్తాననేటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఒక మంచి అవకాశం, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ రిజర్వేషన్లో ఎక్కడున్నాయి ఏంటో అనేటువంటిది, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సంబంధించినటువంటి అధికారులతో అవన్నీ తెప్పించుకుని దాన్ని కేంద్ర ప్రభుత్వానికి అవసరమైతే మరొకసారి ఇక్కడ తీర్మానం పెట్టించి, వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు, వన్ సైడ్ ఉంది అసెంబ్లీ కూడా, మీకు తీర్మానం పెట్టించి దాన్ని కేంద్రానికి పంపించి, మోడీ గారు కూడా మీకు కూడా చాలా సన్నిహితంగా ఉంటున్నారు, ఇది ఒకటి చేయించారంటే మీ మీద మీరు ముఖ్యమంత్రి అవుతారనేటువంటి కోరిక కంటే కూడా ఈ రాష్ట్రంలో ప్రజలకి రిజర్వేషన్ అనేటువంటిది అతి సామాన్యులకి అందరికీ కూడా అదొక కోరిక. మేము మాట్లాడగలుగుతాం తప్పితే చేసే స్థాయిలో ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తిగా మీరు చేయాలనేటువంటిది ఒక కాపోడిగా వ్యక్తిగతంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టించే బాధ్యత మీకు కూడా ఉంది, దాంట్లో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి ఇది నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది రాజకీయంగా మాట్లాడని మాత్రం అనుకోవద్దు దయచేసి. 2019 ఎలక్షన్స్ కు ముందు జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా చెప్పారు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేము అని చెప్పేసి. ఇప్పుడు ఇవ్వలేమని చెప్పలేదు, నా పరిధిలో కాదు అన్న. అదే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు, మేము అధికారంలోకి వచ్చినా కూడా మేము ఇవ్వలేము అని చెప్పి క్లియర్ గా చెప్పారు. 2024 ఎలక్షన్స్ కు ముందు చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా హామీ ఇవ్వలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెయ్యాలి అని మీరు చెప్తూ ఉన్నారు. పార్టీ తరపున, అంటే మీరు వ్యక్తిగతంగా చెప్తూ ఉన్నారు, అవును, పార్టీ తరపున ఏం చెప్పదలుచుకున్నారు? పార్టీకి ఏదైనా ఒక స్టాండ్ ఉందా ఈ కాపు రిజర్వేషన్ అంశంలో? మా పార్టీకి స్టాండ్ ఉందని నేను చెప్పట్లేదు కదా. ఇప్పుడు 2019 ఎలక్షన్స్ కు ముందు ఉన్న స్టాండ్ అది.
అవును 2024లో ఘోర ఓటమి. అవును ఇప్పుడు ఏమన్నా స్టాండ్ మారిందా? 2024లో కూడా అది పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేశారా లేకపోతే ఎందుకు ఓటేశారా అనేటువంటిది పక్కన పెడితే ఈ రాష్ట్రంలో 100కి 80-90 మంది కాపులు కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. ఆ రకంగా కూడా వాళ్ళ యొక్క చిరకాల వాంఛను తీర్చవలసినటువంటి చిరకాల వాంఛే కదా అవసరం కూడానే ఆ రిజర్వేషన్ని చేయించవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉందనేటువంటిది మరొకసారి నేను మీకు చెప్తాను. త్రిమూర్తులు గారు, కాపులకు రిజర్వేషన్లు ఎలాంటి కలో, కాపులకు రాజ్యాధికారం అనేది కూడా ఒక కళ, ఎప్పటి నుంచో ఉన్న కళ. మీ కాపులు, మీ కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ, జనాభా ఎక్కువ, ఓటర్లు ఎక్కువ. మీ కాపులు ఎటువైపు ఉంటే వాళ్ళకి మొగ్గు ఉంటుంది. ఏ పార్టీకి కాపులు సపోర్ట్ చేస్తే వాళ్ళ అధికారంలోకి రావడం మనం మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కాపు సీఎం అనేది ఒక ప్రపోజల్ ఉంది. రీసెంట్గా వ్యక్తిగతంగా మీరు కూడా ఆ ప్రపోజల్ని వ్యక్తపరిచారు కూడా. అంటే కాపు సీఎం అయ్యే అవకాశం ఉందా? అంటే కాపు సీఎం అయ్యే అవకాశం అంటే మొన్న నేను నా వ్యక్తిగతంగా నేను వ్యక్తపరిచినటువంటి అభిప్రాయానికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంది అక్కడ. చెప్పండి. కౌన్సిల్లో చర్చలు అంటే కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది మాకు బడ్జెట్ సెక్షన్లో కౌన్సిల్ మీటింగ్లో జరుగుతుంటే కొంతమంది మిత్రులు వచ్చి ఈ కాపు రిజర్వేషన్ గురించి లేకపోతే అక్కడెక్కడో బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్తున్నాడు. ఆయన వాళ్ళ అబ్బాయిని ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నారని, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి బాధ్యత చేపట్టబోతున్నారు. ఉప ప్రధాని గంతలు చేస్తున్నారనో లేకపోతే రాష్ట్రపతినో ఇంకోటనో కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్తున్నారు. ఇక్కడ ఈయన కూడా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తున్నారు అనేటువంటిది ఒక కథనం ఒకటి ఏబిఎన్ ఛానల్లో వచ్చింది. ఏబిఎన్ ఛానల్ అంటే అది అంతరంగ వాళ్ళకి సంబంధించినటువంటిది. అది ఆ ఏబిఎన్ ఛానల్లో రాధాకృష్ణ గారు డిబేట్లు కూడా పెట్టారు. ఏబిఎన్ ఛానల్లో దీని మీద ప్రత్యేకించి నేను చెప్పేటువంటిది కాదు, ఇది చర్చలు కూడా పెట్టారు దాని మీద. ఆ సందర్భంగా అది చూసి నేను ఏం చెప్పానంటే, ఇక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు వెళ్తూ అతను కొడుకుని డిప్యూటీ సీఎం అని చెప్పన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలోకి వెళ్తే తన కొడుకుని మళ్ళీ ఇక్కడ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేస్తే కాపులకి ఎప్పటి నుంచో చిరకాలంగా ఉన్నటువంటి ఒక వాంఛ తీరినట్టు అవుతుంది. అది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అనేటువంటిది ఆ రోజున నేను చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు వాళ్ళు నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడం సాధ్యం అవుద్దా అని అడిగారు. సాధ్యం అవుద్దా అంటే నేను అన్నాను, నేను మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను, ఆ అభిప్రాయం మీకు కానీ ఉంటుంటే కూటమి అనేటువంటిది కూటమి తరపున పోటీ చేసినప్పుడు కూటమిలో ఏ ఒక్క ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చేయడానికైనా ఆ కూటమి అనుకుంటే జరుగుతుంది. ఛాన్స్ ఉంది అనుకుంటే జరుగుతుంది, అంతే. ఛాన్స్ ఉంటాం అంటే ఇంకా కూటమిలో ఆ అభిప్రాయానికి వస్తే అందరూనే. అలాగని ఈ రాష్ట్రంలో 100 నియోజకవర్గాల్లో 21 మందే గెలవచ్చు ఆయన పార్టీ తరపు నుంచి. 100 నియోజకవర్గాల్లో ఈ కాపు సామాజికం ప్రభావితం చేస్తే గెలిచినటువంటి నియోజకవర్గాలు 100 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి అది పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైనా అవకాశం వస్తుందని ఓటేస్తుంటారేమో తప్పితాళ్ళు, వేరే కాదు కదా. అటువంటిప్పుడు దాన్ని కూడా పరిగణనలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అలా అనుకుంటే కుమారస్వామి 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు కర్ణాటక నుంచి. కూటమి తరపునే కదా అప్పుడు కూడా చేసింది, ఎలయన్స్లోనే కదా. ఆయన కొట్టిన సీట్లు ఎన్ని? ఆయనకి బీజేపీతో ఒకసారి ఉంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చినాయి, ఆయనకి తక్కువ వచ్చినాయి. కింగ్ మేకర్ అయ్యారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కదా కింగ్ మేకర్. మరి అదే కదా ఆ కోరిక నేను వ్యక్తపరిచాను. అది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, పార్టీకి సంబంధించినటువంటి అభిప్రాయం కాదు. అసలు 2024 ఎన్నికల్లో కూటమి ఏర్పడకపోతే పరిస్థితి వేరే రకంగా ఉండేది. అది నేను వ్యక్తపరిచాను. అంటే ఇది మనస్సాక్షిగా చెప్పే మాటలే తప్పితే మనసు చంపుకుని చెప్పేటువంటి మాటలు కాదు నా. ఎందుకంటే ఈరోజు
కాపు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ సంతోషిస్తారు. అదేవిధంగా ఈ కమ్మ సమాజ వర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి కమ్మవారు అందరూ ఏ రకంగా ఉన్నారో, రెడ్డి సమాజ వర్గం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మరి అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది. కాదు ఉమ్, ఫస్ట్ ముఖ్యమంత్రి దామోదర్ సంజయ్ గారు చేశారు ఉమ్, దళిత సామాజిక వర్గాన్ని. దళిత్. ఉమ్, అలాంటి అవకాశం వస్తే బాగుంటుంది అనేటువంటిది కోరుకోవటంలో తప్పని నేను అనుకోవట్లేదు. మరి అది మీ వ్యక్తిగత అభిప్రాయం. నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. మీరు ఆయన ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళు ఇంకోటి అడిగారు, మీరు అప్పుడు ఆ టైంలో మీరు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయండి, నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయడానికి నా అవసరంతో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవడం, ఆ కూటమిలో అనుకుంటే అవుతారు. దానికి నా అభిప్రాయం చెప్పాను తప్పితే నేనేమి డిమాండ్ చేయడానికో లేకపోతే గట్టిగా ఇలా జరగాలని చెప్పడానికి నాకు ఆ పార్టీతో నాకు సంబంధం లేనటువంటి వ్యక్తిని నేను. ఇది కూడా మీరు పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం. వంగవీటి మోహన్ రంగా గారు ఇప్పటికీ కూడా ప్రజలు ఆయన మర్చిపోలేకపోతూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఒక కులం కాదు, కాపు కులం మాత్రమే కాదు, అన్ని కులాలు కూడా ఇన్ని ఓన్ చేసుకున్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ లో మీకు అంబేద్కర్ విగ్రహాల తర్వాత వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు ఆ స్థాయిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత అంటే కమ్యూనిటీ పరంగా చూసుకుంటే ఆ స్థాయిలో ఎందుకు మీ సామాజిక వర్గంలోని నాయకులు ఎదగలేకపోతూ ఉన్నారు? అంటే కొన్ని రోజులు ముద్రగడ పద్మనాభం గారి పేరు వినిపించింది. ఆ తర్వాత జన సైనికులందరూ కూడా అసలు వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత మా పవన్ కళ్యాణ్ గారే అన్నట్టుగా కొంచెం హడావుడి చేశారు. ఇప్పుడు తోట త్రిమూర్తులు గారు ఉంటారు కాపులను నడిపించే ఒక శక్తిగా అని చెప్పి కొంతకాలం మీ అనుచరులు అన్నారు, చాలా మంది కోరుకున్నారు కూడా. కానీ ఎందుకు ఒక లీడ్ ఎవరు తీసుకోలేదు? కాపులు నడిపించే శక్తిగా నేను ఉండాలనేటువంటి కోరిక నాకు లేదు. కాపులకు అన్యాయం జరిగిన దగ్గర నిలబడాలనేటువంటిది మాత్రం చేస్తాను నేను. అది ఇప్పుడు మీరు అడిగినటువంటిది ఆ స్థాయిలో అంటే ఆయన అందరికీ ఒక రకమైనటువంటి లక్షణాలు ఉంటాయని మాత్రం అనుకోకలేదు మనం. ఒక్కొక్కళ్ళు ప్రభావం ఒక్కొక్క రకంగా నడుస్తుంటుంది. ఆ అవకాశం అనేటువంటిది ఆయన ఉండుంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండేవాడే. ఆయన చనిపోయినటువంటి సందర్భంగా ఏం జరిగింది అనేటువంటిది, ఎందుకు చనిపోయాడు అనేటువంటిది కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడు గుర్తున్నది. 40 సంవత్సరాలు ఆయన చనిపోయి సుమారు దగ్గరగా అవుతున్నప్పటికీ 38 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అప్పుడు ఆ చరిత్ర తెలుసున్నటువంటి యువత, ఇప్పటికి పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా రంగా గారు పేరు చెప్తే రోమాలు ఎక్కబడుతుంటాయి వాళ్ళందరికీ. అది ఇప్పుడే కాదు, ఈ వ్యవస్థ ఉన్నంతకాలం ఆయన బతికే ఉంటాడు. భౌతికంగా చనిపోయినప్పటికీ ఆయన మాత్రం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేవాడు. మాకు ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులు ఉండేవి కాదు ఆయన బతికుండి ఉంటే. అది గమనించినటువంటి కొన్ని రాజకీయ శక్తులు అతను లేకుండా చేసిన, అతని లక్షణాలు లేకపోతే భవిష్యత్తులో ఎవరికి అతను బతుకుంటే వీళ్ళ మనుగడకి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అనేటువంటిది గమనించినటువంటి వాళ్ళు మాత్రమే అతన్ని తుదిముట్టించారని చెప్పడంలో ఏమాత్రం రెండో ఆలోచన అనేటువంటిది పెట్టుకోకర్లేదు ఎవరు. మీకు అప్పుడే తెలుసా విషయం? చాలా సందర్భాలుగా చెప్పాను. నేను చెప్పిన ఒక సామాజిక వర్గం మీద ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి దమనకాండ ఆయన చనిపోయి ఆయన మరణం అనంతరం. కానీ ఎవరి మీద అయితే తీవ్ర ఆరోపణలు ఉన్నాయో ఆ పర్సన్ అది వేరే విషయం. మీరు ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి దమనకాండ ఒక సామాజిక వర్గం మీద విజయవాడలో జరిగింది. అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా కట్టలు తెంచుకుని వస్తుంది. సామాన్యుల్లో వేరే వాళ్ళు అయితే అవసరాలకు వస్తుంటది, వీళ్ళకి అవసరాలు ఉండవు. అక్కడ అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ రకంగా ప్రజలు భావోద్వేగానికి గురయ్యి బయటకు వచ్చినటువంటి సందర్భం అది. ఆయన లేకపోవటం అనేటువంటి దురదృష్టం. మరి తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కొన్ని రాజకీయ పార్టీలు తుడిచిపెట్టుకుపోయినాయి వెంటనే జరిగినటువంటి ఎన్నికలు. మరీ ఇండెప్త్ గా అయితే వెళ్ళను కానీ సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు రాజకీయాలకు అతీతంగా అభిమానమే, అందుకే మీరు ఎప్పుడు కూడా ఆయన ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యే అవకాశం ఉందా లేదా? స్ట్రైట్ గా చెప్పు. అంటే ఉందా లేదా అంటే
ఆయన ఇంకో 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండాలనేటువంటిది ఆయన చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది ఈ రాష్ట్రానికి అని ఆయన చెప్తుంటే ఆయన ముఖ్యమంత్రి కావాలని నేను ఎందుకంటాను. ఈ మిడ్ టర్మ్ కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారా లేకపోతే లోకేష్ గారా ముఖ్యమంత్రి అనేటువంటిది ఒక చర్చ నడుస్తున్న సందర్భంగా నా అభిప్రాయం చెప్పాను తప్పితే ఆయన ముఖ్యమంత్రి కావాలని నేను బలంగా కోరుకోవటం అనేటువంటిది మామూలు ఎప్పుడైతే కోరుకోలేను. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు ఇంకొక 2-3 సందర్భాలుగా ఇంకో 3 టర్మ్లో 15 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం తరఫు నుంచి ఆయనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు అవసరం ఈ రాష్ట్రానికి ఉందని చెప్తుంటే ఆయన ముఖ్యమంత్రి అవుతాడో లేదంటే నిర్ణయితే ముఖ్యమంత్రి అవుతాడని మనం మాట్లాడుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడంటే మనం ఎవరు దాని గురించి డిస్కస్ చేయడం ఇక్కడ. రైట్. ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల పాటు ఈ కూటమి ఐక్యతగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పనిచేస్తాము అంటే వెంటనే కూడా 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆయన సింగల్ గా పోటీ చేసినప్పుడు మాట్లాడిన ఒక మాట, ఎన్నాళ్ళండి వాళ్ళు చేసేది ముఖ్యమంత్రిగా, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరా, మీకు వయసు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి. అంటే 2019 ఎలక్షన్స్ కి ముందు అలా మాట్లాడి ఇప్పుడు 2026లో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. 2039 వరకు కూడా మేము కలిసి ఉంటామనే ఒక సిగ్నల్ ఇస్తున్నారు. అంటే ఏం సిగ్నల్ కాదు చెప్తున్నారు, అదే చెప్పేస్తున్నారు. సిగ్నల్ కాదు అది. సిగ్నల్ అంటే పరిణామాలు బట్టి వస్తుంటాయి సిగ్నల్స్. ఓకే, ఆయన స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి విషయాలు. అంటే ఈ ప్రశ్న ఏ జనసేన నాయకుడిని అడిగినా లేకపోతే జన సైనికులను అడిగినా ఏం చెప్తూ ఉన్నారంటే, వ్యూహం నాకు వదిలేయండి, మీరు నా వెంట నడవండి అని 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఆయన 100% స్ట్రైక్ రేట్ సాధించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏదో వ్యూహం ఉంది అందుకే ఇలా చెప్తూ ఉన్నారు, కానీ ఆయన భవిష్యత్ సీఎం పవన్ సీఎం అంటూ ఉన్నారు. దాన్ని మనం ఆ పార్టీ వాళ్ళు నడితే చెప్తారు తప్పితే అంటే వ్యూహం ఉందంటున్నారు. వ్యూహం ఉంటే వాళ్ళకి తెలియాలి ఆయన దగ్గర వ్యూహం ఉందానికి. మరి వ్యూహం అనేటువంటిది నా మనసులో ఉండేది, అది బయటికి చెప్పట్లేదంటే చెప్పట్లేదు కాబట్టి వ్యూహం అన్నారు దాన్ని. ఆ వ్యూహం ఏ రకమైనటువంటి వ్యూహం ఉందనేటువంటిది మరి ఆయనకి తెలియాలి, ఆ పార్టీలో ఆయనకు సన్నిహితంగా ఉన్న వాళ్ళకి తెలియాలి తప్పితే మనకెలా తెలుస్తుంది అది. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ రూట్ లో వెళ్తున్నారని మీరు అనుకుంటున్నారా? నేను అక్కలేదండి, పర్వాలేదు, దాని గురించి నేను ఏ విధంగానే కూడా కామెంట్ చేయలేను. ఆయన కరెక్ట్గా వెళ్తున్నాడా లేదా అనేటువంటిది, పార్టీని ఏదన్నా విస్తరిస్తున్నారా లేదా ఏంటి అనేటువంటిది మరి అది జనసైన్యం తెలుస్తుంది. వ్యూహాత్మకంగా వెళ్తున్నారేమో కానీ పార్టీని విస్తరిస్తున్నట్టు ఏ రాష్ట్రంలోని ఏ జిల్లాలోని కూడా ఏ నియోజకవర్గంలోని కూడా ఆ రకమైనటువంటి సంకేతాలు కనపడుతున్నట్టు మేము అనుకోవట్లేదు. ఆయన వ్యూహాత్మకంగా వెళ్తున్నారు కాబట్టి ఏదైనా వ్యూహం ఉంటే ఉండొచ్చు, మరి దానికి మనం సమాధానం కాదు కదా దానికి. రైట్. త్రిమూర్తులు గారు, క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఈ జనసేన పార్టీ మేము సభ్యత్వాల సంఖ్య పెంచుకుంటున్నాం అని చెప్పి జనసేన ఉద్యమం పేరుతో పెద్ద ఎత్తున హడావుడి జరుగుతోంది కదా ప్రతి జిల్లాలో కూడా. అంటే పార్టీ బలోపేతం అవుతోంది అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. నేను అది అవును చెప్పలేను, కాదని చెప్పలేను. ఆ పార్టీ బలహీనతలు వాళ్ళకి తెలియాలి, బలోపేతం అవుతుందా లేదా అనేది. అంటే ఇప్పుడు మీ పార్టీ గురించి కాకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అంటే, మీరిద్దరు ఒకే సామాజిక వర్గం కాబట్టి, మీరంటే ఆయనంటే మీకు అభిమానం ఉంది కాబట్టి. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకటి అడుగుతాను, స్ట్రైట్ గా చెప్పండి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారా? మళ్ళీ ఒకసారి చెప్పండి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారా? రాజకీయాల్లో ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మోసం చేయటం అనేటువంటిది అతని యొక్క జన్మ హక్కు. అది ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు. ఎవరిదైనా రాజకీయ నాయకుడిది. రాజకీయ నాయకుడిదా? రాజకీయ నాయకుడిది. మోసపోతున్నాడా లేదా అనేటువంటిది రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి తెలుసుకోవాలి. అతను మోసం చేస్తున్నాడా, మోసపోతున్నాడా, లేకపోతే ఈయన ఎవరిని మోసం చేస్తున్నాడా అనేటువంటి ఆ విషయాలు వాళ్ళకు సన్నిహితంగా ఉన్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది. నేను వేరే ఒక పార్టీలో ఉండి ఆ విధమైనటువంటి విషయాల గురించి చంద్రబాబు నాయుడు గారు ఈయన మోసం చేస్తున్నాడా, లేకపోతే ఈయన ఆయన వ్యూహం ఉందంటే ఈయన ఆయన మోసం చేస్తున్నాడా, లేకపోతే ఇంకో 15 సంవత్సరాలు ఉన్నారు. వ్యూహం అనేటువంటిది మీరు చెప్తున్నారు, జన సైనికులు అంటున్నారు ఈ విషయాన్ని అనేటువంటిది మీరు చెప్పారు. వ్యూహం ఉందని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చెప్పలేదు. మీరు జన సైనికులు ఎవరిని అడిగితే మీరు ఇప్పుడు నాతో డిస్కషన్లో చెప్పిన మాట ఏంటంటే, ఒక వ్యూహం ఉందని చెప్పేసి చెప్తున్నారు జన సైనికులు అందరూని, ఆ వ్యూహం ప్రకారంగా వెళ్తున్నాడా అన్నాడా అని మీరు చెప్తున్నారు. అంటే
15 సంవత్సరాలు ఆయన ఉండాలనేటువంటిది చెబుతూ వ్యూహం ఉందంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని మోసం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారు అనేటువంటి దానికి మనం ఈ విధంగా నమ్మకం చెప్పాలి. త్రిమూర్తి గారు, ఇక మీ పార్టీ గురించి మాట్లాడదాం. 2024 ఎన్నికల్లో 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది మీ పార్టీ. 2019లో 151 స్థానాలు, 2024లో 11. అసలు ఎంత డౌన్ఫాల్ అంటే ఈ 22 నెలల కాలంలో మీ పార్టీ ఏమైనా పుంజుకుందా? వచ్చే ఎన్నికల నాటికి మీ పార్టీ పరిస్థితి ఏంటి? మీకు ఆశ ఉండొచ్చు, మీరు వైసీపీ నాయకుడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి మేము 2029లో గెలిచేస్తాం మళ్ళీ అని మీరు అనొచ్చు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటో చెప్పండి. ఈ 22 నెలల కాలంలో మీ పార్టీ ఏమైనా పుంజుకుందా, అలాగే ఉందా, ఇంకా డౌన్ అయిందా? అంటే 175 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 11 నియోజకవర్గాలకే పరిమితం అయితే చాలా దీనస్థితిలో ఉన్నట్టే కదా, అంతే కదా. దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సింది కూడా లేదు కదా, అంతే కదా. అప్పటికి లేదు, ఇప్పటికి ఏంటి అని. ఇప్పటికి కాదు, ఇప్పటికి కూడా 11 సీట్లకు పరిమితం అయినటువంటి వాళ్ళు 164 సీట్లు వచ్చినాయి కూటమికి. 164 సీట్లు వస్తే అపోజిషన్ పార్టీకి అపోజిషన్ హోదా కూడా ఇవ్వకుండా చేస్తున్నారంటే సరే, అది వేరే విషయం. అపోజిషన్ అనేటువంటి చెప్పుకునే స్థాయి కూడా లేదు. ఇంకొకటి అడుగుతాను మిమ్మల్ని ఇక్కడే దీనికి సంబంధించి. ఈవేళ తెలుగుదేశం పార్టీలో కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ మంత్రి మాట్లాడినా, ఏ ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వైసీపీ పార్టీని జగన్ తిట్టకుండా, జగన్ వల్లే నాశనం అయిపోయింది ఇది అనేటువంటిది చెప్పకుండా వాళ్ళ ప్రసంగంలో ఎక్కడన్నా ముగింపు ఎక్కడన్నా ఉంటుందా? ప్రతిదినం జగన్ నామస్మరణ. అంటే నిద్ర పట్టట్లేదు వీళ్ళకి, రాత్రులు కూడా. అదే అంటే దీన్ని బట్టి పార్టీ పుంజుకుందా, రేపు అధికారంలోకి వస్తుందా లేదా అనేటువంటిది నేను చెప్పేందుకు వాళ్ళ ప్రవర్తనలోనే కనపడుతుంది. పుంజుకుందో లేదో చెప్పలేం కానీ ఆ భయం అయితే ఉంది వాళ్ళ మాటల్లో. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళకి అనేక రకాలైనటువంటి సోర్సెస్ ఉంటాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కానీ, లేకపోతే సర్వే రిపోర్ట్లు కానీ, రకరకాలైనటువంటి సోర్సెస్ నుంచి వాళ్ళకి ప్రజల నాడి తెలుసుకుని జనాల్లో, జిల్లాలు కానీ, ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి అభిప్రాయాలు కానీ ఇవన్నీ వస్తుంటాయి వాళ్ళకి రిపోర్ట్లు ఎప్పటికప్పుడు. ఆ రిపోర్ట్లు వచ్చేటువంటి సందర్భంగా వైసీపీ పార్టీ ఎక్కడ పుంజుకోలేదు, జగన్ అన్నవాడు ఇంక భవిష్యత్తులో రాడు అనేటువంటిది ఉంటే ఇంక జగన్ గురించి ఎందుకు మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేయకుండా ఎవరికి తెల్లారట్లేదు. పుంజుకుందా లేదా అనేటువంటిది మేము అలాగే మా పార్టీ గురించి నేను గొప్పగానే చెప్తాను. పుంజుకుందా లేదా అనేటువంటిది మీరు చెప్పాలి. వాళ్ళ యొక్క భయం, వాళ్ళ యొక్క ఉనికిడి చూస్తుంటే ఏ రకంగా ఉందనేటువంటిది దాన్ని బట్టి పుంజుకుంటుందా, భవిష్యత్తులో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనేటువంటి చెప్పగానే చెప్తున్నారు వాళ్ళు. దాంట్లో భాగంగానే ఈ రాజధాని గురించి ఇప్పుడు ఒక తీర్మానం చేసి ఆ తీర్మానంలో కూడా మాట్లాడేటప్పుడు భవిష్యత్తులో కూడా దీన్ని ఎవరో మార్చలేనటువంటి విధంగా ఈ చట్టం చేశామని చెప్పేసి పండగలు చేసుకుంటున్నారు. అంటే జగన్ వచ్చినా కూడా అదే భవిష్యత్తులో కూడా ఈ చట్టాన్ని ఎవరో మార్చలేరు, జగన్ తరం కాదు అనేటువంటి చెప్తున్నారంటే ఆ మాటలోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటిది మీరు చెప్పగానే చెప్తున్నారు కదా ఇక్కడ. అమరావతికి చట్టబద్ధత అనే దాని మీద మనం మళ్ళీ మాట్లాడతాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడం లేదు, అందరూ కూడా బాయ్కాట్ చేశారు. నాకు తెలిసి 2029 వరకు కూడా వెళ్ళకపోవచ్చేమో. అవును. కానీ మండలిలో మీరు, బొత్స గారు మామూలు ఫైటింగ్ కాదు, కూటమి ఎమ్మెల్సీలకు చుక్కలు చూపిస్తున్నారు ఒక రకంగా. ఇంతకు ముందు మండల సమావేశాలు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూడడం మానేశారు. 1 సైడెడ్ అది. అవును. ఇప్పుడు మండలిదే చూస్తున్నారు. మీరు, బొత్స గారు ఎలా లోకేష్ మీద ఫైట్ చేస్తున్నారు, మంత్రుల మీద ఎలా ఫైట్ చేస్తున్నారు, ఎలా ప్రజా సమస్యల మీద అడుగుతున్నారు అని చెప్పేసి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకూడదు అని నిర్ణయించుకోవడం రాజకీయంగా పార్టీకి నష్టం కదా? అంటే వెళ్తే కనీసం మైక్ ఇచ్చే పరిస్థితి కూడా అక్కడ ఉండదు. పరిస్థితులు చూస్తున్నాం మనం. మైక్ ఇవ్వకపోతే మంచిదే కదా, మీకు మైక్ ఇవ్వలేదు అని చెప్పి బయటకు వచ్చి ప్రజలకు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే సార్, అదే ప్రజలకు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ప్రజాస్వామ్యంలో ఒక మీడియా అనేటువంటిది ఉందో, లేకపోతే పత్రికలు ఉన్నాయో, వీటి ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడం, ప్రజలకి అండగా మేము ఉంటాం అనేటువంటిది నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూనే ఉన్నారు. అక్కడికి వెళ్ళినటువంటి అతను మరి అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా 2 సంవత్సరాలు అసెంబ్లీకి రాలేదు. ఆయన ఒక్కరూ రాలేదు.
మొత్తం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ అని రానివ్వట్లే కదా. బ్యాచ్ అనేది ఏముంది, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మీరే చెప్తున్నారు కదా. 11 మందే కదా మరి. హోదా ఇవ్వట్లేదు అనేటువంటిది ప్రతిపక్షం అంటే ఒక్కటి చెప్తానండి, 100 మందిలో 99 మంది ఒక వైపు నుండి ఒకడు వైపు ఉన్న ఇతను ప్రతిపక్షమే కదా. అంటే టెక్నికల్ గా వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు, మనం రాజకీయ పరంగా మాట్లాడుకుని న్యాయపరంగా మాట్లాడుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడే ప్రతిపక్షం, ప్రజాపక్షం, వాళ్ళు అధికార పక్షం. ఆ ప్రజాపక్షానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం లేనప్పుడు ఆ ప్రతిపక్షంగా వెళ్ళి అక్కడ కూర్చొని చేసేది ఏముందనేటువంటిది, అదేదో ప్రజల్లోనే తేల్చుకుందాం, ప్రజల్లోనే నిరంతరం ఉందాం అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి. అధికారం లేకపోతే జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టదు, ఆ ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంటది. రఘురామకృష్ణరాజు, అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు ర్యాగింగ్ చేస్తే తట్టుకునే స్వభావం జగన్కి లేదు. ఇది జగన్ మీద వచ్చే విమర్శలు. ఇప్పుడు అధికారం లేకపోతే ఆయనకి నిద్ర పట్టట్లేదో, ఎలా నిద్ర పడుతుందో లేదో వీళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి అధికారం వస్తే నిద్ర పట్టదని. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వస్తుందేమో అనేటువంటి భయంతో వీళ్ళకి నిద్ర పట్టలేదు ప్రస్తుతానికి. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వస్తే మా పరిస్థితి ఏంటి అనేటువంటి దాని గురించి మీరు మాట్లాడిన వాళ్ళకి నిద్ర పట్టట్లేదేమో తప్పితే జగన్మోహన్ రెడ్డి హాయిగానే ఉన్నాడు. అధికారం అనేటువంటిది మొన్నే కదా వచ్చింది ఆయనకి, అధికారం మీదే రాలేదు అతనికి ఉన్నటువంటి అధికారాన్ని వదిలేసుకుని ఎంపీకి రిజైన్ చేసి ఈ దేశ రాజకీయాల్లో అప్పుడుండేటువంటి కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రిని, పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ అని అందరినీ కూడా వ్యతిరేకించి పార్టీ పెట్టినోడు జగన్మోహన్ రెడ్డి. అతనికి నిద్ర పట్టకపోవటం లేకపోతే భయపడటం అనేటువంటిది ఉంటుందని నేను అనుకోవట్లేదు. రీసెంట్ గా అంబటి రాంబాబు అరెస్ట్, అది మీ కమ్యూనిటీ అంతా కూడా ఏకమై అంబటి అరెస్ట్ ను ఖండించిన పరిస్థితి. రాజకీయంగా మీకు అది ఏమైనా ప్లస్ అయిందా మీ పార్టీకి? రాజకీయంగా ప్లస్ అయిందా అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పలేం, కానీ కూటమి పార్టీకి మాత్రం పతనం అనేటువంటిది స్టార్ట్ అయింది అనేటువంటిది చెప్పడానికి ఆ చర్యలే కారణం. ఎందుకంటే అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి అతను కొంత సెటారికల్ గా మాట్లాడతాడేమో తప్పితే భాషలో మాత్రం ఎక్కడ ఎవరిని కించిపరిచే విధంగా మాట్లాడడు. అతను మాట్లాడిన దాంట్లో మీకు ఎక్కడ మండాలో అక్కడ మండుద్దేమో తప్పితే అతను మాట్లాడేది, కానీ మాట్లాడేటువంటి విషయాల్లో మాత్రం ఎక్కడ పొరపాటు మాట్లాడు. ఆయన ఎప్పుడు ఆచితూచే మాట్లాడతారు, కానీ చంద్రబాబు అడమ్మ డాష్ అని మాట్లాడడం అది తప్పు అనేటువంటిది అతను వచ్చి క్షమాపణ కూడా చెప్పాడు. పొరపాటు నేను మాట్లాడకూడదు, నా స్థాయికి మాట్లాడాను అనేటువంటిది గంటల్లోనే చెప్పాడు ఇమ్మీడియట్ గా. భయపడి చెప్పాడా లేకపోతే దాడి చేస్తారేమో అనుకుని? దాడి చేస్తారనుకోవటానికి దాడి జరిగింది కదా, ఆల్రెడీ సారీ చెప్పిన తర్వాత దాడి జరిగింది. అంటే దాడి చేయడానికి ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు, కనపడుతుంది కదా అక్కడ. దానికోసం చెప్పిన దాడి చేయటం అనే ఒక విషయం చెప్తాను. దాడి అనేటువంటిది నేను ఈ సందర్భంగా ఒకే మాట మాట్లాడతాను. ఎంత దుర్మార్గంగా దాడి చేశారు, ఎన్ని గంటలు దాడి చేశారు. రాజధానికి డీజీపీ ఆఫీస్కి మైళ్ళు దూరంలో ఉన్నటువంటి అంబటి రాంబాబు ఇల్లు గుంటూరులోనే కదా, గుంటూరులోనే డీజీపీ ఆఫీస్కి పక్కనే ఉంటది, ఇంచుమించు 2, 3, 4, 5 కిలోమీటర్లోనే. మరి ఒక 100 మంది పబ్లిక్ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వచ్చి అతని ఇల్లు తగలబెట్టి, ఆఫీస్ తగలబెట్టి, అతన్ని భయభ్రాంతులు చేసి అంత భయంకరమైనటువంటి పరిస్థితులు చేస్తుంటే ఒక 5 గంటలు 6 గంటలు జరిగింది ఇదంతా. మనందరూ టీవీలో చూస్తానన్నాం. ఇంత దారుణంగా జరుగుతుంటే అంబటి రాంబాబుని మనం ఎక్స్క్యూజ్ చేయమని కాదు, అంబటి రాంబాబు అరెస్ట్ ని మనం వ్యతిరేకించట్లేదు. అంత దుర్మార్గంగా చేసినటువంటి వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించటమా? ఇతను ఒక మాట మాట్లాడి దాన్ని క్షమించమని కూడా పొరపాటు అయిపోయిందని చెప్పినప్పుడు మాట్లాడితే కూడా అతను తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించటమా? ఈ పరిణామాలని ప్రజలు అలా తీసుకుంటారనేటువంటిది, అంటే మీ ప్రభుత్వంలో జరగలేదంటారేమో, జరిగినాయి కాబట్టి ఈ పరిస్థితులు వచ్చినాయి. అంటే ఇప్పటి వరకు మీరు చాలా పార్టీలు మారారు, ఇండిపెండెంట్ గా మీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి ఆ తర్వాత టీడీపీ, ఆ తర్వాత ప్రజారాజ్యం, ఆ తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ, ఇలా ఇన్ని పార్టీలు మారారు. త్రిమూర్తులు ఇప్పటి వరకు ఇన్ని పార్టీలు మారాడు, భవిష్యత్తులో ఏ పార్టీకి వెళ్తాడో అని విమర్శలు చేసే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? నేను ఇదివరకే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. పార్టీలు మారడం అనేటువంటిది అది ఒక తప్పు, ఒక బూతు అనేటువంటిది ఆ మాట్లాడే వాళ్ళ యొక్క అభిప్రాయం అయితే,
ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలని ప్రజలు గెలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఓడించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళ పార్టీ మారినప్పుడు వీళ్ళు ఓటేయటం తప్పంటారా? ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలని ఓడించే హక్కు, గెలిపించే హక్కు ప్రజలకు ఉంటుంది. అటువంటి సందర్భంగా నాకు కూడా, నేను ఏదో రాజకీయ పార్టీ నుంచి వచ్చినోడు కాదు, ప్రజలతో వచ్చినటువంటి వ్యక్తిగా ప్రజలకు మేలు చేసేటువంటి రాజకీయ పార్టీలు ఏముంటే ఆ పార్టీలతోటి పనిచేయాలనేటువంటిది నా అభిప్రాయం. మీరు అలా అనుకుంటే ఈవేళ ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని రాజకీయ పార్టీలు మారుతున్నారో, ఎన్ని రాజకీయ పార్టీలు మారేరు అనేటువంటిది ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి. మీరే చెప్తున్నారు కదా, నిజంగా వాస్తవం అది. వాస్తవం, మనం కదన్నా అది పోయేది కాదు, ప్రజలకు తెలుసున్నదే. మరి ఇవాళ ఏ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన? టీడీపీ. దాన్ని ఏమంటారు? పార్టీ మారటం అంటారా, లేకపోతే పార్టీని కబ్జా చేయడం అంటారా? అది మీరు అనుకోవాలి. అది ఏమంటారు దాన్ని? పార్టీ మారడమే కదా. అటువంటిప్పుడు నేను పార్టీ మారానని చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వెళ్ళిన ఇప్పుడు ఈయన దగ్గర మంత్రులుగా చేసే వాళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నవాళ్ళు? పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ పార్టీలో. 23 మంది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన వాళ్ళు కూడా కాదు. వైఎస్ఆర్ పార్టీలో గెలిచినటువంటి 23 మంది ఎమ్మెల్యేని తీసుకుని దాంట్లో కొంతమందికి మంత్రులు కూడా ఇచ్చావు కదా మీరు. 4 మంత్రులకి ఇచ్చారు తెలుగుదేశం పార్టీలో ఆనాడు. మరి అప్పుడు పార్టీలు మారటం కదా అది. తర్వాత జగన్ గారు తీసుకెళ్లారు కదా దీంట్లో వాళ్ళు అంటారు. అది ఏమి దాన్ని నేనంటలేదు, మీరు మాట్లాడే దాంట్లోనే ఇవన్నీ మాట్లాడటానికి చెప్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు నేపథ్యం చూసుకుంటే దాంతో పాటు ఆయన 94, అంటే నేను దగ్గరగా ఉన్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను, ఆయనతో పాటు ప్రయాణం చేశాను కాబట్టి 94లో 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో, ఏ ఎన్నికల్లో అయినా సరే ఒంటరిగా ఆయన ఎప్పుడైనా పోటీ చేశారా? ఏదో పార్టీతో పొత్తు పెట్టుకునే సిపిఐ, సిపిఎం, మరి బీజేపీ, ఈవేళ పవన్ కళ్యాణ్ గారు, కాంగ్రెస్. దీంతో పాటు అసలు ఈ పార్టీ అనేటువంటిది, తెలుగుదేశం పార్టీ అనేటువంటిది పుట్టికే తెలుగువారి ఆత్మాభిమానం దెబ్బతింటుంది అనేటువంటి దశలో ఢిల్లీ నడివీధుల్లో తెలుగువారి ఆత్మాభిమానాన్ని తాకట్లు పెడుతున్నారో ఈ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది. ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీయే కదా చంద్రబాబు అన్న ఎన్టీ రామారావు ఈ పార్టీని స్థాపించారు. అటువంటి పార్టీని స్థాపించినటువంటి అటువంటి కాంగ్రెస్ పార్టీతో కూడా మీరు జతకట్టినటువంటి సందర్భాలు లేవంటారా? ఎక్కడ మన కర్ణాటకలో రాహుల్ గాంధీ సమక్షంలో మీరు అందరూ వెళ్ళి అందరూ ఇలా చేతులు పెట్టి మేమందరం కూటమని చెప్పేసి చెప్పినటువంటి మర్చిపోతున్నాం మనం. తెలంగాణలో కూడా పెట్టుకున్నారు కదా. తెలంగాణలో పెట్టారు, అన్ని చోట్ల పెట్టారు. దేశమంతా మోడీ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఆయనకి పెళ్లి లేదు, ఆడలేదు, వెళ్ళలేదని ఇంకా అవన్నీ ఇప్పుడు చెప్తే బాగోదేమో. శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు. నిన్నమొన్నటి వరకు తిట్టుకున్న వాళ్ళు కూడా అప్పటికప్పుడు కలిసిపోతూ ఉంటారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ ని ఎంత విమర్శించారో చూసాం. నేను ఇక్కడ ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి విషయంలో మీరు చాలా అగ్రెసివ్ గా విమర్శలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో టీడీపీలో చేరాల్సి వస్తే? కాదండి, అగ్రెసివ్ గా నేను విమర్శ చేయటం కాదు. నేను చేసినటువంటి విమర్శ ఏదైనా కాదనేటువంటిది ఉంటే చెప్పండి, నేను ఒప్పుకుంటాను. నేను చేసినటువంటి విమర్శల్లో మీరు తప్పు మాట్లాడుతున్నారో, ఆ వేళ అతనితో ఉన్నప్పుడు ఈ రకంగా మాట్లాడి ఇవాళ ఎలా మాట్లాడుతున్నారని చెప్పడానికి కొన్ని సందర్భాలుగా మేము ఆయన మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా ఇప్పుడు నేను చెప్పకూడదు కూడా అన్నది. నేను మాట్లాడిన దాంట్లో వాస్తవాలు లేనటువంటి ఏమన్నా ఉంటే చెప్తే నేను అంగీకరిస్తాను. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంఫర్ట్ గానే ఉన్నారు? నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఏదైనా ఎక్కడైనా మంచి ఆప్షన్, హ్యాపీగా మంచి ఆఫర్ వస్తే వెళ్ళే అవకాశం లేదా? మంచి ఆఫర్ అంటే ఏమన్నా ముఖ్యమంత్రి అవుతుందా? నాకు మీకు వైసీపీలో ఎలాగో ఆప్షన్ లేదు. కాదు సార్, ఏ పార్టీలోని నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. ఎమ్మెల్యేగా 4 సార్లు పోటీ చేశాను. నాకు ఏదన్నా అవకాశం వస్తే మంత్రి కావాలనేటువంటిది కోరుకోవటం అనేటువంటిది రాజకీయ నాయకుడిగా సహజమైనటువంటి కోరికది. అంతేగాని ఇంకా ఆప్షన్ అంటే ఇంకేం ఆప్షన్ వస్తుంది? జగన్మోహన్ రెడ్డిని ఒక రేంజ్ లో ట్రోల్ చేసి, విమర్శలు చేసి, మీమ్స్ చేసి, వైరల్ చేసి, రకరకాలుగా కామెంట్ చేసే ఒక సెక్షన్
ముఖ్యంగా మీ కాపు సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ జన సైనికులు, మీ విషయంలో మాత్రం ఎందుకు ఆ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది? ఎందుకు మిమ్మల్ని ఆ స్థాయిలో, జగన్ విమర్శించిన స్థాయిలో మిమ్మల్ని విమర్శించారు? ఎందుకు కారణం? అది వాళ్ళు చెప్పాలి. నాకు ఈ కమ్యూనిటీతో ఉన్నటువంటి అనుబంధం కానీ, లేకపోతే నేను రాజకీయపరమైనటువంటి విమర్శలు చేస్తాను తప్పితే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఎవరి మీద చేయను. అవసరాల కోసం మాట్లాడేవాడిని అసలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 3 పెళ్లిళ్ళు 4 పెళ్ళాలు అని మాట్లాడినప్పుడు మీ నాయకులు చాలా మంది, రోజా అవ్వచ్చు, పేర్న అవ్వచ్చు, చాలా మంది నాయకులు ఉన్నారు కదా, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు, పార్ట్ టైం పొలిటీషియన్, పెయిడ్ ఆర్టిస్ట్ అన్నప్పుడు కూడా మీరు విమర్శలు చేయలే. కారణం ఏంటి? అంటే చాలా అగ్రెసివ్ గా కామెంట్స్ చేశారు. అంటే వ్యక్తిగతంగా ఎవరు అభిప్రాయాలు అనుకుంటాయి, ఎవరు లైఫ్ జీవితం వాళ్ళ ఇష్టం. ఇప్పుడు దాని మీద నేను చెప్పింది రాజకీయపరమైనటువంటి విమర్శలే చెయ్యాలి తప్పితే రాజకీయ నాయకులు కానీ వ్యక్తిగతమైనటువంటి విషయాల్లోకి వెళ్ళటం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. ఏ పార్టీలో అయినా ఈవేళ ఈ పార్టీలో కూడా ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేటువంటిది చూసాం కదా మనం. ఎంత ఘోరంగా మాట్లాడుకుంటున్నారు మరి అన్నీ. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఏదో యూట్యూబ్లో కనపడుతుంది, నీ అమ్మ మొగుడా అనేటువంటి విషయాలు కూడా మాట్లాడాడు. అవును, గతంలో అన్నమాట వాస్తవమే. అవి నేను నిన్న మొన్న ఎప్పుడో యూట్యూబ్లో కూడా చూశాను. మరి ఇంక ఎవరికి మినహాయింపు అనేటువంటిది ఎవరికి ఉంది ఇక్కడ? ఇక రాజధాని అంశానికి వస్తే, రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ చట్టం కూడా తీసుకొచ్చింది. సో అదే సమయంలో మీ అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు, మా వీగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పేసి. ఎందుకు దాని మీద అంత విమర్శ వచ్చింది? నేను వాస్తవంగా చూసుకుంటే కనుక జగన్ పెట్టిన ప్రపోజల్లో కొంచెం వాస్తవాలు కూడా ఉన్నాయి, కానీ మావిగన్, అది జగన్ మావిగన్ అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తుంది. చెప్పడంలో ఏదైనా లోపం ఉందా ఏంటి? ఎక్కడ ఏం జరిగింది? ట్రోల్స్ నడుస్తాయి సార్, ఇది ట్రోల్స్ నడుస్తాయని చెప్పడంలో, ఎందుకంటే ఒక పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డికి వెంటాడుతూని, జగన్మోహన్ రెడ్డి మీద. ఇది ఈనాడు కాదు, ఎన్నికలకు ముందు ఏదైతే ఈ భూ హక్కు చట్టం కేంద్ర ప్రభుత్వం చేసిందో దాన్ని ఎన్నికలకు ముందు ఇదే కూటమి నాయకులు ఆ చట్టం గురించి జగన్మోహన్ రెడ్డి మీ భూములు అమ్మేసుకుంటాడో, మీ భూములు పట్టుకెళ్ళి తాకట్లు పెట్టేసుకుంటాడో, ఇంకా ఇది రిజర్వ్ బ్యాంక్ పెట్టేస్తాడు మీ భూములు, మీరు అందరూ అయిపోతున్నారని చెప్పేసి పెద్ద ప్రచారం, అదొక క్యాంపెయినింగ్ చేశారు ఎన్నికల ముందు. అదే క్యాంపెయినింగ్ చేసినటువంటి వేళలో ఆ చట్టంలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయా? ఏ విధమైనటువంటి మార్పులు లేవు. ఎన్నికలు అయిన తర్వాత ఆ చట్టంలోని పాస్బుక్ల మీద వెనక్కి తీసుకుని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది తీసేసి కొత్త పాస్బుక్లు ఇచ్చారు, దాంట్లో ఏం మార్పు చేయలేదు. కానీ ఆ చట్టం అనేటువంటిది, లేకపోతే ఆ భూ రీసర్వే అనేటువంటిది ఎంత పగడ్బందీగా చేశారు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుంటూ 400 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చారు ఈ మధ్య కాలంలో. అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మరి అంత విషయం కక్కారు ఎవరి మీద? జగన్ మీద, ప్రభుత్వం మీద. అంటే ఏళ్ళు ఒక కుక్కను చంపేయాలంటే అది పిచ్ కుక్క అనేటువంటిది ముద్రేసి దానికి అదే పని మీద ఉండేటువంటి ఒక పెద్ద వ్యవస్థ ఉంది. అదే వ్యవస్థ ఈవేళ జగన్ గారు మావిగమ్మ అనేటువంటిది తెర మీదకి తీసుకొచ్చారంటే అదే ప్రయత్నం ఇప్పుడు కూడా జరుగుతుంది ఇక్కడ కూడా. మీరు అమరావతికి వ్యతిరేకం? అమరావతికి వ్యతిరేకం కదా, రాజధాని అనేటువంటిది మనకు కావాలి. జగన్ గారు చెప్పినటువంటి దాన్ని తప్పుడుగా తీసుకుంటున్నారు తప్పితే దాని మీద కొంచెం వివరంగా మీకు 2-3 విషయాలు చెప్తాను నేను. ఇప్పుడు అమరావతి రాజధాని అనేటువంటిది కొద్దిపాటి ఏరియా మాత్రమే అమరావతి రాజధాని. ఆ గుంటూరు చుట్టుపక్కల, ఈ మంగళగిరి చుట్టుపక్కల ఈ ప్రాంతంలోనే రాజధాని. దీనికి లక్షలాది ఎకరాలు ఎక్వైర్ చేశారు. దీనికి ఆనుకున్నటువంటి గ్రామాలు ఏమున్నాయి, అవతలకి వెళ్తాయి, అక్కడ ఉన్నటువంటి జనాభా ఎంత? అదే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలు దీనికి కలిపితే దాంట్లో అమరావతి కూడా ఉంటది, రాజధాని అమరావతే. ఇవన్నీ కలిపినప్పుడు
అంటే దుర్మార్గమైనటువంటి విధంగా మీరు వీళ్ళు ఆలోచన చేస్తున్నారు తప్పితే ఇవన్నీ కలిపితే వచ్చినటువంటి నష్టం లేదు అనేటువంటిది అదొక మహానగరం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చిట్లో చూపెడుతున్నారు 1,00,000 కోట్లు కావాలి దీనికి, ప్రపంచ రాజధాని అయిపోద్ది, ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి రాజధాని ఉండదని చెప్తున్నారు. జనాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? మీరు డబ్బులు అంటే అప్పులు తీసుకొచ్చి పెడతారు, ప్రజలను ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు అక్కడ. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఈ ఏరియా అయితే మీరు చెప్పినటువంటి మహానగరానికి కావాల్సినటువంటి జనాభా ఈ ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్గా ఉన్నప్పుడు ఎంత జనాభా ఉండేవారు, ఈ రోజు ఎంత పెరిగింది. పెరగటానికి గల కారణాలు ఈ రాజధాని అనేటువంటిది, లేకపోతే హైదరాబాద్ అనేటువంటి దాన్ని నేనే సృష్టించాను నేనే చేశాను చెప్పడానికి ఎవరికే హక్కు లేదు. పూర్వం నిజాం కాలంలోంచి దానికి ఉన్నటువంటి సహజమైనటువంటి ప్రాంతం ఇది. దీన్ని ఎవరు చేసినా అలా పెంచుకుంటూ వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఐటీ వచ్చిందన్నారు, అది వచ్చిందన్నారు. దానికంటే 10 రెట్లు కేటీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో బ్రిడ్జీలు కానీ ఇంకోటి కానీ మొత్తం ఈ యొక్క హైదరాబాద్ యొక్క స్వరూపమే మారిపోయేటువంటి విధంగా విస్తరించేసింది ఇది. ఈవేళ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఏదైనా కూడా నేచురల్ గా ఏర్పడాలి. అక్కడ ఆ రకంగా ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయా? ఎక్కడి నుంచి తీసుకొచ్చి జనాలు 1,00,000 జనాలని ఆ రాజధానికి కలుపుతారు. జనాలు అక్కడికి రావాలి అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, పరిశ్రమలు రావాలి. మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన ఉద్యోగం చేసుకున్నవాడు ఉద్యోగం చేసుకోవడానికి వెళ్తాడు, వచ్చేస్తాడు మళ్ళీ. ఓహో, ఎక్కడి నుంచి వెళ్తారు? ఎక్కడ ఉంటారో ఉండటానికి? అక్కడ ఉన్నటువంటి గుంటూరులోనో మంగళగిరిలోనో లేకపోతే హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి విజయవాడలోనో, అంటే అన్ని వర్గాలకి అవకాశాలు కల్పించే రాజధాని అయ్యి ఉండాలి. ఆ పరిస్థితి ఉండాలంటే ఈ 3 కలిపితే ఆల్రెడీ డెవలప్డ్ ఒక మహానగరం అవుతుంది. ఆల్రెడీ డెవలప్ అయిన దగ్గరే పెరుగుతూ వెళ్తుంది తప్పితే ఏమీ లేని దగ్గర డెవలప్ అవటం అనేటువంటిది సాధ్యం కాదు. అది నా ఉద్దేశం. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ 2,00,000 కోట్ల రూపాయలు కావాలనేటువంటిది వాళ్ళు చెప్పేటువంటిదే. మరి సెల్ఫ్ ఫైనాన్స్ చేసుకుంటుందా? దానికి అది డబ్బు ఎవడో పెట్టక్కర్లొద్దు అంటున్నారు. మరి 1,00,000 కోట్లు, వేల లక్షల కోట్లు మీరు అప్పులు తీసుకొస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఐటీ రాజధాని అని చెప్పేసేమో విశాఖపట్నం అని చెప్తారు. ఐటీ అంతా అక్కడ ఉంటే ఇక్కడ పరిశ్రమలు ఏమొచ్చేస్తాయి? ఏమొచ్చినాయి? గత 5 సంవత్సరాల్లో ఏం తీసుకొచ్చాం మనం? 14 నుంచి 19 వరకు ఏం తీసుకొచ్చాం? త్రిమూర్తులు గారు రీసెంట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ హైదరాబాద్ వచ్చి ఏబిఎన్ కార్యాలయం మీద దాడి చేశారు. మరి ఇది పత్రికా స్వేచ్ఛను హరించడం కాదా? అంటే మీడియా మీద దాడి చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే ఏం చెప్తారు? మీడియా అనేటువంటిది ఒకప్పుడు అది ఎంత పవిత్రంగా ఉండేది. పత్రికా రంగం అంటేని వాళ్ళు ఏ విధంగా ప్రజా సమస్యల్ని ఎత్తి చూపెట్టేవారు. ఈ పార్టీకి ఈ పత్రిక ఈ పార్టీ కొమ్ము కాస్తుంది అనేటువంటి పరిస్థితులు ఎప్పుడు ఉన్నాయా? దాని నుంచి బ్యాగ్ గొడ్డు భుజాన్ని వేసుకుని తిరిగేటువంటి ఈ వ్యవస్థను చూసాం మనం చిన్నప్పుడు. సైకిల్ మీద తిరిగేటువంటి వ్యవస్థను చూసాం. జర్నలిస్ట్ అంటే ఒక గౌరవం, ఒక మర్యాద ఉండేటువంటిది. పింగళ దశరథరాము కొన్ని పేపర్ల పేరు చెప్తే రాజకీయ నాయకులు ఉలుక్కుపడేటువంటి పరిస్థితులు ఉండేవి. క్రెడిబిలిటీ ఉండేది అప్పట్లో, ఒక గౌరవం ఉండేది. తప్పు చేసేవాళ్ళకి ఒక రకమైనటువంటి భయం ఉండేది. ఈవేళ ఆ పరిస్థితుల్లో ఉన్నాయా? పత్రికా రంగంలో ఉన్నటువంటి పేపర్లో ఏ పార్టీకైనా కావచ్చు, కొన్ని పార్టీలకి కొంతమంది కొమ్ము కాసేటువంటి విధంగా ఉన్నప్పుడు మీరు మాట్లాడినటువంటి భాష తప్పు అని చెప్పడానికి, ఒకళ్ళ గురించి మాట్లాడటానికి మీకున్నటువంటి హక్కు ఏంటి అని అడుగుతున్నాను నేను. మీరు 2 రోజుల నుంచి మీరు ఏబిఎన్ లో రాధాకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటల గురించి చాలా పేపర్లోని, చాలా యూట్యూబ్లోని, వీటిలోని చూస్తున్నాం. ఇంత దారుణంగా మీరు మాట్లాడేటువంటి దానికి చాలా మంది అడిగారు, నీ భార్య దగ్గరికో లేకపోతే మీ అమ్మాయి దగ్గరకో తీసుకెళ్లి చూపించి వాళ్ళు నువ్వు మాట్లాడింది మంచిదంటే మేము ఒప్పుకుంటామని చెప్పేసి కూడా అడగడం జరిగింది. ఇంత అసహ్యంగా మాట్లాడి భార్య, వైసీపీ వాళ్ళందరూ, దాంట్లో నేనున్నాను, వైసీపీ పార్టీ నాయకులు భార్యలు కాదు చెల్లుళ్ళు అని చెప్పేసి వాళ్ళకి పెళ్ళిళ్ళ సంబంధాల్లో లేకపోతే ఇంకోటి చూడండి ఏం మాట్లాడుతున్నారు అలా నువ్వు ఏంటి? అంటే రాధాకృష్ణ గారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇంత దారుణమైనటువంటి భాష మాట్లాడేటువంటిది
ఎలా ఈ సమాజం మెచ్చుకుంటుంది అనుకుంటున్నారు. నేను ఇంకా ముందుకెళ్ళి మాట్లాడగలుగుతాను. నేను 94లో వచ్చాను. 94లో నేను ఎమ్మెల్యేగా ఈ సెక్రటేరియట్లో తిరిగేటప్పుడు సెక్రటేరియట్లో B2 మీ భాషలో చెప్పాలంటే అది పత్రికా రంగంలో చెప్పాలంటే ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క B2 అనేటువంటిది అసెంబ్లీ బీట్ అని లేకపోతే సెక్రటేరియట్ బీట్ అని ఉంటుంది. ప్రియా స్కూటర్ మీద తిరిగివారు ఈయన రాధాకృష్ణ గారు నాకు తెలుసు. అయితే రకరకాల కారణాల వల్ల పెద్దోళ్ళు అవ్వచ్చు, అవ్వకూడదని నేను అంటలేదు. మీరు ఈ రకమైనటువంటి మాటలో భాష మాట్లాడేటప్పుడు కొంచెం మన గురించి మనం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా చండాలమైనటువంటి విధంగా మాట్లాడి మీరు ఈ రకమైనటువంటి నిన్న మొన్న మాట్లాడిన వాళ్ళందరూ బూతులే తిట్టుతూ మాట్లాడారు మిమ్మల్ని. నేను అలా తిట్టలేను. కానీ వారు అడిగేటువంటి దానికి ఏదైతే దీని మీద దాడి చేశారని దాడి చేయడానికి రాలేదు, నిరసన తెలియపరచడం కోసం వచ్చారు. క్షమాపణ చెప్పమంటున్నాం అనేటువంటి దాని గురించే వచ్చారు తప్పితే దాడి చేయడానికి ఏమి రాలేదే. అని దానికి మీరు మరో పేరు పెట్టి దాడి చేయటం అంటున్నారా? నేను మాట్లాడిన తప్పు అని చెప్పేసి అంబటి రాంబాబు అంత ధైర్యంగా మీరు చెప్పగలుగుతారా? చెప్పుంటే ఈ సమస్య ఉంటుందా? మీరు దాన్ని మాట్లాడుతున్నారు. మీరు దానికి ఇంకో క్వశ్చన్ ఎరుపుగా ఏం చెప్పారు? దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించారని ఏదో చెప్తున్నారు మీరు. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ABN కార్యాలయం మీద వైసీపీ దాడిని ఖండిస్తున్నానంటూ ట్వీట్ కూడా చేశారు. అదే పవన్ కళ్యాణ్ గారు అతను మాట్లాడినటువంటి భాషని సమర్థిస్తున్నాడు అతని. మరి అంతే కదా. అంటే ఒకవైపు ఆ భాషని ఖండిస్తూ ఈ పత్రికా కార్యాలయం మీద దాడులు కరెక్ట్ కాదు అని అంటే స్వాగతించవచ్చు, ఒప్పుకోవచ్చు. దాన్ని మీరు అతను మాట్లాడినటువంటి భాషను మీరు సమర్థిస్తున్నారా? దీన్ని ఖండించారంటే దాన్ని సమర్థిస్తున్నారా? అంతే కదా. మరి భాషని విమర్శించలేదంటే అది మీ డైరెక్ట్ గా సమర్థించినట్టు మీ విజ్ఞప్తి. మరి మేము దానికి ఏమి సమాధానం చెప్పలేం. ఒకప్పుడు మీరు విజయ రాధాకృష్ణ గారి గురించి మాట్లాడినటువంటి ఇప్పటికీ సోషల్ మీడియాలో కనపడుతున్నాయి. ఏ రకంగా ఆనాటి కాలంలో మరి మీరు ఆ పత్రిక మెగా ఫ్యామిలీ మీద పడి ఎలాంటి కథనాలు వచ్చినాయి అవన్నీ చూసాం. రైట్. ఇక అమరావతి అంటే కమ్మవాళ్ళ రాజధాని అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతోంది. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉంటారు, వాళ్ళ కోసమే అక్కడ ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ లో ముందే కొనేశారు అని చెప్పేసి. అండ్ రేణుకా చౌదరి కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభలో ఇదే విషయం చెప్పారు. పెట్టరా పేరు అమరావతి, పిలవరా పేరు కమరావతి, పెట్టు పేరు చంద్రబాబు నాయుడుకి ఎప్పుడో చెప్పాను ఈ విషయాన్ని అని చెప్పేసి. ఏంటి అమరావతి కామెంట్? వాళ్ళు బరితెగింపుకి ఇదొక పరాకాష్ట. ఈ దేశ రాజధానిగా ఉన్నటువంటి ఢిల్లీలో పార్లమెంట్లో ఒక పార్లమెంట్ సభ్యురాలుగా మాట్లాడిందంటే మరి అది ఇంక మనం ఎలా తీసుకోవాలనేటువంటిది రేపు ఎన్నికల్లో జనం ఆలోచన కుదిరేద్దాం. మనం రాబోయే రోజుల్లో రేపు ఎన్నికల్లో జనం ఆలోచన వదిలేయటం దాన్ని. రైట్. ఇక ఫైనల్ గా మీ అబ్బాయి తోట పృథ్వీ రాజకీయ భవితవ్యం ఏంటి? ఎందుకంటే చాలా మంది మీతో కలిసి పనిచేసిన వాళ్ళ వారసులు ఇప్పుడు రాజకీయాల్లో మంచి పొజిషన్ లో ఉన్నారు. మీరు 94 నుంచే ఎన్నికల్లో ఉన్నారు, 94లోనే ఎమ్మెల్యే. సో ఏంటి తోట పృథ్వీ రాజకీయ భవిష్యత్తు ఏంటి? రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారా పృథ్వీని? రాజకీయాల్లోకి నన్ను ఎవరో తీసుకురాలేదు. మీరున్నారు కాబట్టి పృథ్వీ వస్తారా ఇప్పుడు? కదండి, అవసరం అయితే రాజకీయ కుటుంబం నుంచి ఉన్నాడు, నాతోటి పాటు ఉన్నాడు కాబట్టి దానికి ప్రజలు కోరుకుంటే కాదు, అవసరమైతే వస్తాడు. అదే మీ ఆడికి అతనికి అర్హత ఉందా లేదా అనేటువంటిది ఎన్నికల్లో ఆయన మాటల్లో ఎప్పుడైనా ఇంట్రెస్ట్ కనిపించిందా పృథ్వీ మాటల్లో? అంటే నేను పృథ్వీ గురించి నాకు ఇది కావాలి అనేటువంటిది ఏం కాదు. అతనికి ప్రజలతో ఉండేటువంటి ఎవరన్నా ఆపదలో ఉంటే వాళ్ళకి సహాయం చేయటం అనేటువంటిది, వాళ్ళ వైద్య నిమిత్తం కానీ హాస్పిటల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కానీ కాలేజీలో చదువుకుంటున్నటువంటి వాళ్ళకి కానీ అనేక మందికి అనేక సేవా కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. మన సోషల్ మీడియాలో వస్తుంటే అన్నీ చేస్తూనే ఉంటాడు. ప్రజల పట్ల ఆ రకమైనటువంటి ఆసక్తి ప్రజల్లో ఉండాలనేటువంటిది దాన్ని బట్టి అర్థమవుతుంది కదా మనకి. అంటే మీదంతా మాస్ స్టైల్, పృథ్వీ అంతా క్లాస్ గా ఉంటారు అంటూ ఉంటారు. నిజమే, క్లాస్ గా ఉంటే రాజకీయాల్లో రాణించగలుగుతారు. స్టైల్ ఏదైనప్పటికీ ప్రజలకు మాత్రం అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ నమ్ముకున్న వాళ్ళకి అండదండగా ఉంటూ దాంతో పాటు కాస్త కోస్త నిజాయితీగా కూడా ఉంటాం అనేటువంటిది అవసరం.
థ్యాంక్ యూ సో మచ్ అండి. తోట త్రిమూర్తులు గారు చాలా టైం మా కోసం టైం స్పెండ్ చేశారు. సో తోట త్రిమూర్తులు గారు ఎమ్మెల్సీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పేసి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ విషయంలో కొన్ని ఆరోపణలు కూడా చేశారు. వ్యక్తిగతంగా ఆయనకు పవన్ రాజకీయంగా ఎదగాలని కోరిక ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నడుస్తూ ఉన్నారు అనేది తోట త్రిమూర్తులు గారి చిన్న కరెక్షన్. అది మీరు పెడుతున్నారు తప్పితే అతను డైరెక్షన్ లో నడుస్తున్నారు లేదా అనేటువంటి నేను చెప్పలేదు. డైరెక్షన్ లో నడుస్తున్నారు కదా అనేటువంటిది మీరు చెప్పారు, మీరు మాట్లాడినప్పుడు ఇందాక ఇంత ముందు. నడవట్లేదా నడుస్తున్నారా లేదా అనేటువంటిది మనం మాట్లాడుకుంటే కాదు, మన ప్రవర్తన మీద జరిగే పరిణామాల మీద ఉంటది. నేను అన్నది ఏంటంటే, మీరు నన్ను అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా అనేటువంటి చెప్తే, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడానికి ఇంకో 15 సంవత్సరాలు ఈయనే చంద్రబాబు నాయుడు గారు ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గురించి మనం ఎందుకు డిస్కస్ చేయాలి అన్నాను. దాన్ని మీరు ఏమన్నారు, మొన్న మీరు అన్నారు కదా అన్నారు. మొన్న అంటే అవుతే బాగుంటుంది అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. అది నా సామాజిక వర్గానికి సంబంధించిన కూడా ఆ పటంలో ఉంటే ఒక రోజున ఎవడో కూడా ఉంటుంది అనేటువంటిది అది నాకున్నటువంటి కోరిక. అంతే తప్పితే మనం ఒక రాజకీయ పార్టీలో, నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను. ఈ పార్టీలో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేటువంటిది మీరు ఇందాక మాట్లాడినప్పుడు నేను అవుతాడని చెప్పట్లేదు. ఎవరైతే ప్రస్తుత పరిపాలన చేస్తున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు కూడా ఉలుకులకు పడుతున్నారంటే ఆయన అవుతాడా లేదా అనేటువంటిది వాళ్ళ మాటల్లోనే దాని అర్థం ఉందనేటువంటిది మాత్రం చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి తోట త్రిమూర్తులు గారు. ఇది కులం కోసం మేము నిలబడతాను, రాజకీయాన్ని అయినా పక్కన పెట్టి అని చెప్పి తోట త్రిమూర్తులు గారు పదే చెప్తూ ఉంటారు. సో కాపు నేతల్లో ఫైర్ బ్రాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ 99 టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి 99 టీవీ.